హెచ్చరికగా, గుర్తుగా ఉగ్రత దినమును గూర్చిన సంగతులను సంఘానికి అందచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కొన్ని పొరపాట్లు చేస్తే కప్పిపుచ్చుకోవచ్చు, కొన్ని అబద్ధాలు ఆడితే కప్పిపుచ్చుకోవచ్చు, ఏదైనా మోసం చేస్తే మనం దాచుకోవచ్చు. అది వస్తువు కావచ్చు, డబ్బు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దాచుకునే అవకాశం ఇప్పుడుంది. కానీ రేపు సమస్తమును బయలుపరచబడి మనం ఎక్కడున్నా, ఎక్కడ దాక్కున్నా దాక్కోలేని పరిస్థితి, ఎవరు కూడా మనకు ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితులు రాబోతున్నాయి. అవే ఉగ్రత దినములు. ప్రియులారా, ఆ ఉగ్రత దినములలో ప్రజలందరూ వెళ్ళి పర్వతాలను అడుగుతారంట, పర్వతములారా మమ్మల్ని కాపాడండి అని. ప్రజలు బండల దగ్గరికి వెళ్ళి, బండలారా మమ్మల్ని కాపాడండి అని అడిగితే మేము కాపాడలేము అని చెప్తాయి అవి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి కాపుదల ఉన్న ఈ కాలంలోనే, సంఘానికి సంరక్షణ ఉన్న ఈ కాలంలోనే, సంఘానికి కాపుదలనిచ్చే ఈ కాలంలోనే వారు కాపాడలేని బండల దగ్గరికి, కాపాడలేని పర్వతముల దగ్గరికి ఎలా వెళ్ళారో, కాపాడగలిగిన పర్వతాలు, కాపాడగలిగిన బండలు ఇక్కడ ఉన్నాయి అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్తాం గట్టిగా. వారు ఎక్కడికి వెళ్ళి దాక్కుందామని ప్రయత్నం చేసినా దాగు చోటు దొరకని కాలం అది. అయ్యా మమ్మల్ని కాపాడండి అంటే మనుషులు కాపాడలేరు, రాజకీయ నాయకులు కాపాడలేరు, అప్పుడు సేవకులు మిమ్మల్ని కాపాడలేరు. కాపాడలేని కాలమున అడుగుతాం. ఏదైనా ఒక పర్వతంలో దాక్కుందామంటే పర్వతాలు ఒప్పుకోవట. ఏ బండ సందులో దాక్కుందామంటే ఆ బండ సందులు కూడా ఒప్పుకోవంట. వద్దు వద్దు, యాక్సెప్ట్ చేయవు. ఎక్కడ దాక్కోవడానికి వీలు లేని పరిస్థితులు రాబోతున్న ఆ కాలమును చూసి హెచ్చరిక చేస్తున్నాడు. ఆ కాలము రాకమునిపే దేవుడు మనకు ఆత్మ సంబంధమైన పర్వతములను, ఆత్మ సంబంధమైన బండలు ఇచ్చాడు. మీరు ఇక్కడికి రాగలిగితే ఈ దాగు చోటులో మీరు ఉండగలరు. ప్రవచన రీతిగా యెషయా ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే, ఆ కాలమున ఉన్నత శిఖరం మీద, పర్వతపు శిఖరం మీద ఒక మందిరము కట్టబడుతుంది. అది యాకోబు దేవుని మందిరం అని. ఈ యాకోబు దేవుని మందిరాన్ని గూర్చి ప్రవచన రీతిగా రాసింది ఏంటి అంటే, అది క్రొత్త నిబంధన సంఘానికి సూచనగా ఉన్న మందిరం. ఆ పర్వతం మీద, ఆ శిఖరం మీద ఉన్న ఆ మందిరంలోనికి యెహోవా వాక్కు వస్తుందని, ఆ పర్వత శిఖరం మీదకి జనులు ఎక్కి అక్కడ ఉపదేశాన్ని నేర్చుకొని జీవము గల దేవుని వాక్కులు వింటారని దేవుడు ప్రవచన రీతిగా రాసిపెట్టాడు. అంటే పర్వత శిఖరం మీద ఉన్నదేంటి? సంఘమే. ఆమేన్ చెప్పు గట్టిగా, హల్లెలూయా. అంటే రేపు ఉగ్రత దినమున పర్వతముల యొద్దకు వచ్చి పర్వతములారా అని పిలవటానికి పర్వతం మీద మందిరం ఉండదు. ఎందుకో తెలుసా? ఆ మందిరం ఎత్తబడిపోయి ఉంటుంది. ఆమేన్ చెప్పు గట్టిగా. ఉన్నత శిఖరం మీద ఉన్నటువంటి దేవుని ఆలయం, దేవుని మందిరం, దేవుని ప్రజలు, సేవకులు, ఉన్నత పర్వతముల మీద కట్టబడిన వారు, ఉన్నత అనుభవం కలిగిన పర్వతం మీద నివాసం చేసిన వారు, ఆ పర్వతముల మీద దేవుని సన్నిధిని అనుభవించిన అనుభవం కలిగిన వారు ఎవ్వరు ఉండరు. వాడు ఎత్తబడిపోయి ఉంటారు. ఖాళీ పర్వతాలే ఉంటాయి. అవి ఏవి కాపాడవు. కాపాడగలిగిన పర్వతం అది సంఘమే. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పు గట్టిగా. సంఘ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. సంఘ ఉపదేశం నిన్ను కాపాడుతుంది. వాళ్ళు అడుగుతున్నారట, పర్వతములారా బండలతో మాట్లాడుతూ మమ్మల్ని దాచిపెట్టండి, కాపాడండి అంటే ఎవరు కాపాడరు. మీ కొరకు నియమింపబడిన ఒక పర్వతం, అదే యెహోవా దిగివచ్చు పర్వతం. ఈ సంఘం అనే పర్వతం దగ్గరికి ఎవరైతే వస్తారో ఈ సంఘం వారిని కాపాడేస్తుంది. ఈ సంఘం వారిని భద్రపరుస్తుంది. ఈ సంఘం వారిని కాపు కాస్తుంది. ఈ సంఘం శత్రువుకు కనబడకుండా కృప ఆ సంఘం మీద నిలిచి ఉంటుంది. అయితే ఆ బండ కాపాడదు, కానీ
మనకొక బండ ఉంది. ఆ బండే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బండ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? మొదటి కొరింథీ 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఒకసారి చప్పట్లు కొడతారా గట్టిగా? ఆమేన్ చెప్పు గట్టిగా. నేనంటాను, ఆ బండ ఆ పర్వతాలు కాపాడవు, కానీ ఇప్పుడు ఒక బండ ఉంది, ఒక పర్వతం ఉంది. ఈ పర్వతంలోకి వచ్చి ఆ బండను వెంబడిస్తే ఆ బండ మిమ్మల్ని కాపాడి తన మహిమలోకి చేర్చుకుంటుంది. ఆమేన్ చెప్పు గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకొక బండ ఉంది. ఆ బండ పేరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ బండ ఏ బండో తెలుసా? లోకంలో ఎన్నో బండలు ఉన్నాయి, అవి మాట్లాడవు, కానీ ఈ బండ జీవము కలిగిన బండ. ఆమేన్ చెప్పు గట్టిగా. లోకంలో ఉన్న బండలకు ముక్కుంటుంది, వాసన చూడవు, చెవులు ఉంటాయి, వినవు. కానీ ఈ బండ ఏంటో తెలుసా? మీ ప్రార్థన ఎప్పటికీ వినే బండ ఇది. ఆమేన్ చెప్పు గట్టిగా. మీ మనవులు, మీ కన్నీటిని తుడిచి మీ ప్రార్థన విని మీకు సమాధానం ఇచ్చే బండ, అది జీవపు బండ. ఆమేన్ చెప్పు గట్టిగా. అవి జీవము లేని బండలు, ఇప్పుడు జీవము కలిగిన బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బండ మిమ్మల్ని ఆదుకోవటానికి సిద్ధంగా ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. సహస్రాధిపతులు, నాయకులు, సేవకులు, స్వతంత్రులు, దాసులు అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగినా కూడా ఆ బండ ఆదుకోదు, ఆ పర్వతాలు ఆదుకోవు ఆ దినాన. కానీ ఇప్పుడు నా దేవుడు ఒక బండగా, ఒక పర్వతంలా ఇక్కడ ఉండి మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ పరిస్థితులన్నీ మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఈ బండ యొద్దకు రాగలిగితే ఈ బండ రేపు రాకడ పర్యంత వరకు మిమ్మల్ని కాపాడి మీకు సురక్షితమైన సన్నిధిని అనుగ్రహించి మీకు ఏ లోటు లేకుండా చేస్తుంది. ఇప్పుడు మనమందరం ఏ బండ దగ్గరికి రావాలో తెలుసా? క్రీస్తు యేసు అనే బండ దగ్గరికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. అంతకు మునుపు నువ్వు జీవము లేని వాటి కొరకు నువ్వు ప్రయాసపడి ఉండవచ్చు. అంతకు మునుపు నీ జీవితంలో సమాధానం ఇవ్వలేని బండల దగ్గరికి పోయి ఉండవచ్చు. విగ్రహారాధన ప్రాంతంలోకి వెళ్ళి ఉండవచ్చు. అవి నువ్వు గోడు చెప్పుకున్నా వినలేని విగ్రహాల దగ్గరికి నువ్వు వెళ్ళి ఉండవచ్చు. నీకు సమాధానం దొరకని ప్రాంతంలోకి నువ్వు వెళ్ళి ఉండవచ్చు. ఈరోజు నేను ప్రకటించేటువంటి వార్త ఏమిటో తెలుసా? నువ్వు ఎక్కడికెక్కడికో తిరిగావు, కానీ సమాధానం లేదు. ఎక్కడికెక్కడికో వెళ్ళావు, నెమ్మది లేదు. ఎవరో ఏదో చేస్తారు, అక్కడికి వెళ్తే బాగుపడతాను, ఇక్కడికి వెళ్తే నా పరిస్థితులు మారుతాయి, అక్కడికి వెళ్తే నా పరిస్థితి మారిపోతుంది, నా కుటుంబ సమస్యలు తీరుతుందని ఏ బండ దగ్గరకో వెళ్ళావు. కానీ చలనం లేని బండలు, నీకు సమాధానం ఇవ్వలేని బండలు చాలా ఉన్నాయి. కానీ నువ్వు ఈ బండ దగ్గరికి వచ్చావు కనుక ఆ బండ నీతో మాట్లాడి నీకు సమాధానం ఇస్తుంది. చప్పట్లు కొట్టు గట్టిగా. ఆమేన్ చెప్పు గట్టిగా. నేను చెప్పే ఈ బండ మిమ్మల్ని చూస్తున్న బండ, మీతో మాట్లాడే బండ, మీ ఆకలి తీర్చగలిగిన బండ, మిమ్మల్ని బలపరచగలిగిన బండ, మీ భారాన్ని చూస్తున్న బండ, మీరు మాట్లాడగా వెంటనే ఉత్తరం ఇచ్చే బండ. ఆ బండను మనమందరం ఆరాధిస్తున్నాం కనుక ఆ జీవము గల దేవుణ్ణి ఆరాధించుటకు మనం కృప పొందుకున్నాం, మనం ధన్యులం. కానీ అనేకులు ఈ బండ దగ్గరికి రాలేకపోతున్నారు. ప్రియులారా, ఎక్కడికెక్కడో తిరిగారు, ఏదేదో చేయాలని ఆశపడ్డారు, కానీ నెమ్మది లేదు. ప్రకటించుచున్న దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. సమాధానకర్త అయిన దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బండ నీ జీవితంలో ఎంత ఆశీర్వాదకరంగా ఉంది అంటే అంత ఆశీర్వాదకరంగా ఉంది. ఏమిటి ఈ బండ మన జీవితంలో చేసే కార్యం?
ఒక 4-5 తలంపులు చెప్పి నేను ముగిస్తాను. త్వరగా సంఖ్యాకాండం 20 అధ్యాయం 10వ వచనం చదువుకుందా. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చేయి ఎత్తి 2 మార్లు ఆ కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ఆ బండలో నుండి ఏమొచ్చాయట? నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగిరి. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, అందరు నా వైపు చూస్తూ. అక్కడ ఇశ్రాయేల్ ప్రజల సందర్భం, మోషే మాట్లాడమన్నప్పుడు కొట్టిన సందర్భం అదంతా పక్కన పెడితే అసలు సంగతి ఏంటంటే ప్రజలు దాహంతో ఉన్నారు. అందరు చెప్పండి, ఏం చేస్తున్నారట? ప్రజలందరూ ఏం చేస్తున్నారట? బాగా దాహంతో ఉన్నారు. 2 రకాల దాహాలు ఉన్నాయి. అలసిపోయినప్పుడు, శ్రమపడ్డప్పుడు, ఎండలో కష్టపడ్డప్పుడు, ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు కదా, ఎడారిలో యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు అలసిపోయి ప్రజలందరూ దాహం కలిగింది. అప్పుడు మోషేతో అంటున్నారు, అయ్యా ఈ ఎడారిలో మమ్మల్ని తీసుకొచ్చావు, ఈ అరణ్య మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు కదా, ఈ అరణ్యంలో త్రాగుటకు నీళ్ళే లేవు, మేమేం చేయమంటావు? మరలా ఐగుప్తుకు వెళ్ళమంటారా? వీళ్ళకి ఇదొకటి బాగా దొరికింది. మమ్మల్ని పిలిచావు కదా, మమ్మల్ని తీసుకొచ్చావు కదా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? మరలా మేము వెళ్ళిపోతామని బెదిరిస్తున్నారు. కొంతమంది జీవితాలు అట్లే ఉంటాయి. ఏం చేయమంటావు? మమ్మల్ని తీసుకొచ్చావు, ఇక్కడ పెట్టావు, పోషించు, చూసుకో, మేము వెళ్ళిపోమంటావా అని మనల్ని బెదిరిస్తారు. దేవుడు కానీ ఒకవేళ మోషే కానీ వెళ్ళిపోండి అంటే పరిస్థితి ఏంటి? వాళ్ళకి దారి ఎవరు చూపించాలి? కానీ మోషే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? ఇన్ని లక్షల మందికి దాహం ఎలా తీర్చాలి ప్రభువా? ఇన్ని లక్షల మంది ప్రజలకు నేను ఎలాగున్న వీరికి దాహము తీర్చి వీరిని సంతృప్తిపరచాలి? ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వారిని నడిపిస్తున్న ఒక బండ ఉందట. అది అలంకారంగా రాయబడిన ఆ బండ పాత నిబంధన కాలంలో క్రీస్తు రూపంలో వారి దాహాన్ని తీర్చుటకు దిగి వచ్చిన బండగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. నేనంటాను, అలసిన నీ ప్రయాణంలో సేద తీర్చగలిగిన వాడు ఒక్కడే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ జీవితంలో ఎన్నో ప్రయాణాల్లో అలసిపోయావు, విసిగి వేసారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంతవరకు నడిచాను ప్రభా, అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను, ఇక నేను రేపో మాపో చచ్చిపోతాను అన్న భయం కూడా నీకు ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో నీకు కడుపార నీళ్ళని ఇచ్చిన దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఇది ఈ లోకంలో మనం శ్రమపడినప్పుడు, ప్రయాసపడ్డప్పుడు, అలసిపోయినప్పుడు, సొమ్మసిల్లినప్పుడు, దాహం వేసినప్పుడు నా దేవుడు దాహాన్ని ఎలా తీర్చాడో ఈ అరణ్య యాత్రలో శరీరానికి ఎలా దాహం తీర్చబడిందో నీ ఆత్మీయ జీవితపు దాహాన్ని కూడా నా దేవుడు తీర్చుటకు శక్తిమంతుడు. ఆమేన్ చెప్పు గట్టిగా. నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ సొమ్మసిల్లి పోనివాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూలిపోయేటట్లు చేసే దేవుడు కాదు, ఆశపడ్డ ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వారు శారీరకంగా వారు దాహం కలిగి ఉన్నారు, మనం ఆత్మ సంబంధమైన దాహం కలిగిన వారమై ఆయన సన్నిధిలో బ్రతకాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. శరీరానికి శరీర సంబంధమైన వాటి విషయంలో కొంతమంది దాహం కలిగి ఉంటారు, కానీ మన దాహం ఆత్మ సంబంధమైన వాటిని సంపాదించే దాహం మనం కలిగి ఉండాలి. ఇహలోకంలో సంపాదించే దాహము కాదు, ఆత్మ సంబంధమైన కార్యాలను సాధించే దాహం మనకు కలిగి ఉండాలి. అందుకే అంటాడు, దప్పిగొను వారులారా నా యొద్దకు రండి, నేను మీ దాహాన్ని తీరుస్తాను. ఎన్నో ఆత్మ సంబంధమైన దాహాలు మనం కలిగి ఉండాలి.
ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి సంపాదించుకుందుమా. కొంతమంది ఈ లోకంలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సంపాదించాలి, ఏదో ఒకటి సాధించాలన్న దాహంతో ఉంటారు. కొంతమందికి ఎప్పుడు చూసినా ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి వరకు వారి సంపాదనే వారి దాహం. కొంతమంది పేరు ప్రఖ్యాతలు కూడా వారి దాహం, సుఖమే వారి దాహం. కొంతమంది సుఖపడడానికి దాహం కలిగి ఉంటారు, సుఖం కొరకు కష్టపడతారు. సుఖపడాలనే వారు ప్రయాసపడతారు. అదేంటి విచిత్రం కదా. కొంతమంది సుఖపడడానికి ప్రయాసపడతారు, కానీ ఆత్మ సంబంధమైన దాహం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన దాహం ఉన్నవాడు ఆత్మ సంబంధమైన వాటిని పొందేంత వరకు ఆ ఆకలితో, ఆ దాహముతో, ఆ అలమట, ఆ బాధపడతాడు, వేదన పడతాడు, ఆయాస పడతాడు. మరి ఈరోజు నీకున్న దాహం ఎలాంటిదో నాకు తెలీదు, కానీ దాహం తీర్చే బండ అయితే ఇక్కడ ఉంది. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి. నేనంటాను, వారు శరీర సంబంధమైన దాహం కొరకు ప్రయాసపడ్డారు, మనం ఆత్మ సంబంధమైన అనుభవాలు సంపాదించటానికి దాహం కలిగి ఉందా? ఈ ఉపవాస పండగల తరువాత నీ జీవితంలో దాహం తగ్గిందా, పెరిగిందా? పెరగాలి. ఉపవాస పండగల్లో పొందిన అనుభవాలు నీకు దాహంగా మారాలి. ఇంకా కావాలి ప్రభువా. ఈ వేసవి దినాల్లో ఒక గ్లాసు నీళ్ళు తాగితే సరిపోతుందా? ఖచ్చితంగా ఒక బాటిల్ నీళ్ళు తాగుతాం, మన దాహం తీరదు. అబ్బా ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరదే అంటే అర్థం ఏంటిదంటే, ఆత్మ సంబంధమైనవి ఎన్ని పొందుకున్నా నువ్వు తృప్తి పడకూడదు. ఆశ తీర కడుపార ఆత్మ సంబంధమైన కార్యాలు అనుభవిస్తూనే ఉండాలి, మహిమను అనుభవిస్తూనే ఉండాలి, దేవుని ప్రసన్నతను పొందుకుంటూనే ఉండాలి. అందుకే మనం ఎప్పటికీ తృప్తి పడకూడదు. ఆత్మీయ జీవితం తృప్తి పడ్డావా నీ జీవితంలో నష్టాలు కలుగుతాయి. అందుకే ఎప్పటికీ తృప్తిగా బ్రతకొద్దు. ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఎప్పటికీ నువ్వు దాహముతో నువ్వు కనిపెడితే నీ దాహాన్ని నా దేవుడు తీర్చేస్తాడు. ఆశపడ్డ ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచి నడిపిస్తాడు. ఆమేన్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం సత్యం, ఈ సంవత్సరంలో సేవకునిగా నా దాహం ఒకటే, ఈ సంఘం రెండంతలవ్వాలి. ఈ సంఘం రెండంతలవ్వాలి. రెండంతల అభిషేకం మాకు కావాలి. ఈ పరిచర్య నడిపించడానికి కావలసిన జ్ఞానం మాకు కావాలి. ఈ సేవను రెట్టింపు చేయడానికి, ఈ పరిచర్యను రెట్టింపు చేయడానికి ఈ సంవత్సరంలో ఈ ఉపవాస పండుగల్లో నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఇచ్చినటువంటి దాహం ఇది, దీన్ని రెండంతలు చేయాలి అని. అది నా గుండెలో దేవుడు పెట్టిన భారం. ఆమేన్ చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఆ ఆశ ప్రతి ఈ పండగల్లో ఎవరికో ఒక కోరికను, ఆత్మ సంబంధమైన కోరికను మీ గుండెల్లో పెట్టిస్తాడు. దాన్ని దాహంగా మార్చుకోవాలి. ఎడారిలో నీళ్లు లేనప్పుడు ఎలాగున్నా నీళ్ళ కోసం అల్లాడిపోతాడు. రాకడ దినాల్లో ఆత్మల కొరకు, పరిచర్య కొరకు అట్లాగున్న అల్లాడిపోయి ఒక దాహం నీ గుండెలోండి రావాలని దాహమును తీర్చగలిగిన బండ నీ కొరకు ఎదురు చూస్తుంది. ఈ బండ దగ్గరికి వస్తే నీ దాహాన్ని తీర్చే నీటిని ఆ బండలో నుండి ప్రవహిస్తాడు. అదేదో ఎవరి జీవితంలోనే చేయగలుగుతాడు. దప్పిగొని వారలారా, ఏ విషయంలో మీరు దాహం కలిగి ఉన్నారు? సేవకులుగా మా దాహం ఈ పరిచర్య మరింత విస్తరించాలి, పరిపూర్ణతకు సిద్ధపడాలి, కానానుకు చేర్చాలి. మాకు అప్పగింపబడిన ప్రతి ఆత్మను దేవుని మహిమ ఎదుట నిలబెట్టాలన్న కోరిక రోజు రోజుకు మా గుండెలు అధికమవుతూ, ఈరోజు దాని విషయమై ప్రతి క్షణం ప్రతి ప్రార్థనలో మీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. మా దాహం ఒక్కటే, ప్రభువా ఈ ప్రజలందరినీ కానానుకు చేర్చు. ఏ ఒక్క విశ్వాసి విడవబడ్డానికి వీల్లేదు.
ఏ ఒక్క విశ్వాసి తప్పిపోవటానికి వీల్లేదు ప్రభా. ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో కాపాడబడాలి. ఉగ్రతలో పడిపోకూడదు, శత్రువు ఒడిలో పడిపోకూడదు. అపవాది ఎవరిని మృంగుదమని గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు ఈ దినాల్లో. కనుక మన జీవితంలో ఉండవలసిన ఆకలి, దాహం ఒక్కటే. నేను నీ సన్నిధికి చేరాలి అన్న దాహం గుండెలు అధికమవ్వాలి. ఆ ఆకలి, ఆ దాహం మనకు లేకపోతే మన జీవితంలో ఏమీ సంపాదించలేం. నేను అంటాను, వారు శరీరానికి దాహం కోసం వాళ్ళు సనిగారు, ఆ దాహం తీర్చుకోవటం కోసం వారు తిరుగుబాటు చేశారు. ఆ దాహం తీర్చుకోవటం కోసం వాళ్ళు మోషేని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అది శరీరానికి సంబంధించిన దాహం తీరటానికి మోషే ప్రార్థన చేస్తే ఆ బండలోండి నీళ్లు రప్పించబడి వాళ్ళ దాహం తీరింది. మనం సనగక్కర్లేదు, విజ్ఞాపన చేద్దాం. ఆమెన్ చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మనం వాళ్ళలాగా తిరుగుబాటు చేయొద్దు, పరిపూర్ణ విధేయులై ఉందాం. ఆమెన్ చెప్పు గట్టిగా. నేను అంటాను, ఈ రోజును మొదలుకొని మీరు పొందిన ప్రతి దాన్ని ఒక దాహంలా మీ జీవితంలో మీరు ప్రభుని అడిగితే ప్రతి దాని విషయంలో మీ దాహాన్ని తీర్చి మిమ్మల్ని తృప్తిపరచగలిగిన బండ ఈరోజు మిమ్మల్ని వెంబడిస్తూ మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమెన్ చెప్పు గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఏ దాహంతో ఇక్కడికి వచ్చావో నాకు తెలీదు, కానీ నీ పరిస్థితులన్నీ మార్చి నీ కడుపార నీ దాహాన్ని తీర్చి నేను సేద తీరుస్తాడు. నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఒక బండలా ఇక్కడ ఉన్నాడు. కానీ రేపు ఆ బండలు, ఆ కొండలు, ఆ పర్వతాలు కాపాడవు, కానీ ఇక్కడ జీవము కలిగిన దేవుని బండ, ఆత్మ సంబంధమైన క్రీస్తు అనే బండ మీ దాహాన్ని తీర్చి సేద తీర్చబోతున్నాడు. చెప్దామా గట్టిగా? అయితే మనకు ఉండవలసిన కోరిక ఆత్మ సంబంధమైన వాటి విషయంలో దాహం. ఏమిటి ఆత్మ సంబంధమైన కార్యాలు? రక్షణను కాపాడుకోవాలనే దాహం ఉండాలి, అభిషేకాన్ని నింపుకోవాలనే దాహం ఉండాలి, పరిశుద్ధతను గూర్చిన ఒక దాహం ఉండాలి, లోకానికి వేరైపోయి ఒక ప్రత్యేకించబడిన స్థితిలో బ్రతకాలన్న దాహం మనకు ఉండాలి. నీ సన్నిధిలో కనబడాలన్న ఆశ నాకు కావాలి ప్రభువా, నీ సన్నిధిలో నేను బ్రతుకుతానన్న ఆకలి నీకు, ఆశ, ఆ దాహం నీకు ఉండాలి. నువ్వు వచ్చు దినమున నీ రాకడలో నేను పరిపూర్ణంగా ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభువా, ఆ గుంపులో నన్ను స్థాపించు, స్థిరపరచమన్న ఆ దాహం నీకు ఉండాలి. ఈ దాహం కలిగి నువ్వు ఇక్కడ బ్రతికితే ఇక్కడ దాహము తీర్చు బండ ఇక్కడ ఉంది. ఈ బండను వెంబడించండి. రేపు బండల దగ్గరికి వెళ్తారట, పర్వతాల దగ్గరికి వెళ్తారట, అవి ఏవి మనను కాపాడవు. ఆ దినము రాక మునిపే సజీవం ఉన్న దేవుని బండ, మీతో మాట్లాడే బండ ఇక్కడ ఉండగా, మీ దాహమును తీర్చే బండ ఇక్కడ ఉండగా, మీ కన్నీటిని తుడిచే బండ ఇక్కడ ఉండగా, ఆ బండను మీరు వెంబడించండి. మీ ఆకలిని, మీ దాహాన్ని తీర్చి మీకు నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తాడు. ఆ బండను మీరు వెంబడించండి, ఆ బండ దగ్గరికి రండి. ఇక్కడే నా ప్రభు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ బండ దగ్గరికి వస్తే మీ దాహం తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. రెండవదిగా యోబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 29:6. త్వరగా మైక్లో చదవండి అక్కయ్య. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. నేను పెట్టిన అడుగెల్లా ఎక్కడ పడిందంట? నేతిలో పడిందట. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా, నా నిమిత్తము నూనె ఏం చేసిందంట? మాట్లాడాలి అందరూ. ఏం చేసిందంట? ప్రవాహముగా పారిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అడుగు పెట్టిన చోటల్లో ఎక్కడ పెట్టినట్లుందట? మీరు మాట్లాడాలి. ఎక్కడ పెట్టాడంట? అసలు ఎవరు ఈయన? కుటుంబాన్ని పోగొట్టుకున్న వ్యక్తి. భార్య లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, ఒకవైపు స్నేహితులు దూషిస్తున్నారు. బాబు ఇవన్నీ పోవడానికి కారణం ఏంటో, నువ్వేదైనా పొరపాటు చేసేవేమో, నువ్వేమైనా పాపం చేసేవని స్నేహితులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అన్నీ పోగొట్టుకున్న వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమస్తము నష్టపరుచుకొని బాధలో కృంగిపోతున్న వ్యక్తి మాట్లాడే మాటలు ఏంటో తెలుసా? నేను అడుగు పెట్టిన ప్రతి చోటల్లా నేతిలో పెట్టినట్లుందని. మీరు చెప్తారన్నమాట. ఆమె 2 జతల చెప్పులు పోగొట్టుకొని నా దగ్గరికి వచ్చి, అయ్యా చెప్పులు పోయినాయి అంటారా అంటే అర్థం ఏంటో తెలుసా? మీ మందిరంలో పోయాయి కనుక నువ్వు కొనిపెట్టని అర్థం. అంతేనా? అంటే కొనిపెడదాంలే దేవుడిస్తే. ఒక బండి కానీ పోయింది అనుకోండి, ఎన్ని కంప్లైంట్లు ఇస్తాం? ఏదైనా ఒక వస్తువు పోతే ఎంత బాధ ఉంటుంది దినమంతా. ఇప్పుడు మీ చెవులో ఉన్న ఏదైనా పోగు కానీ బంగారం కానీ జారి ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, వెంటనే సాయంత్రం నా దగ్గరకు వచ్చి సీసీ కెమెరాలో వెతక అన్న ప్లీజ్ అన్న పోయిందని వెతకమంటారా? వెతకరా? ఖచ్చితంగా అన్న వెతకండి అన్న, సీసీలో చూడండి అన్న, కెమెరాలో చూడండి అన్న. ఏదైనా ఒక వస్తువు పోతేనే మనం అంత బాధపడతాం కదా. కానీ అన్నీ నష్టపోయిన వ్యక్తి అడుగుపెట్టిన చోటల్లా నేతిలో పెట్టాడంటాడే. సరే, అతడు అడుగు పెట్టిన చోటల్లా నేతిలో పెట్టినట్లుగా ఉంటే మరి అంత కష్టాల్లో, అంత బాధల్లో, అంత శ్రమల్లో, అంత పరిస్థితుల్లో, అన్నీ నష్టమైన పరిస్థితులు ఉన్న వ్యక్తికి కలిగిన ప్రత్యక్షత ఏంటంటే, అన్నీ పోయినా నేను అడుగు పెట్టిన ప్రతి పాదం కింద దేవుడు నేతిలో పెట్టినట్లుగా చేశాడట. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదట, నా నిమిత్తం ఏం జరిగిందంట? అతను అంటున్నాడు నా కొరకు అన్నాడు. నా నిమిత్తం, నా కొరకు ఏమొచ్చిందంట? బండలో నుండి నూనె సేరే వచ్చింది, నూనె కిలో ప్యాకెటే వచ్చింది, నూనె 5 కిలోల కాటనే వచ్చింది. అంతేనా? కాదు, అది ప్రవాహం వలె పారిందంట. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎంత అభిషేకం! ప్రైజ్ ది లార్డ్. నేనంటాను 1 కిలో నూనె కాదట, ప్రవాహం అని అంట. ఇప్పుడు చాలామంది నేను అంటాను, ఇప్పుడు ప్రవాహం పారుతుంది. ఒక చెరువులో నీళ్ళు వస్తున్నాయి, ఒక కాలువలో నీళ్ళు వస్తున్నాయి. మీకు నీళ్లు కావాలి అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆ చెరువులో నీళ్ళన్నీ తీసుకెళ్ళిపోతారా? ఎంత తీసుకెళ్తారు? ఎంత అవసరం అంత తీసుకెళ్తారు. ఓకేనా? అంటే ప్రవాహం పారుతున్నప్పుడు ఎంత కావాలి అతనికి? ఇప్పుడు ఈ మందిరంలో ఒక ప్రవాహం పారుతుందండి. ఆ ప్రవాహం పారుతున్నప్పుడు, నూనె ప్రవాహం పారుతున్నప్పుడు మనకెంత నూనె అవసరమో తీసుకుంటాం, మనకెంత అవసరమో అది తీసుకుంటాం, ఎంత నీళ్లు కావాలో అంత తీసుకుంటాం. ఆ ప్రవాహం అంతా కోరుకోం. కానీ నేనేం కోరుకుంటా తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి ఒక 6 mm వాటర్ ఉన్నాయి, వాటర్ పైప్లోంచి నీళ్ళు వస్తున్నాయి అనుకో, మన బిందెలో ఒక బకెట్ స్నానం చేయడానికి ఒక బకెట్ నీళ్ళు తీసుకుంటాం. అంతేనా? అంతకంటే ఎక్కువ తీసుకో. ఇప్పుడు అంటే బాగా నీళ్ళు వాటర్ ఎక్కువైపోయాయని కానీ పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఒక 20 ఏళ్ల క్రితం బకెట్ నీళ్ళు దొరకాలంటే ఎంత కష్టమో, చాలా కష్టమయ్యేది. నేను డబ్బులు బాగా ఖర్చు పెడతాను కానీ నీళ్ళను ఖర్చు పెట్టేవాడిని కాదు. ఒక 500 నోట్ ఈజీ ఖర్చు పెడతాను కానీ ఒక బకెట్ నీళ్ళు చాలా జాగ్రత్త పడేవాడిని. అక్కడ వరంగల్ ఫేతంలో ఉప్పు నీళ్ళు, పక్కన చెరువు ఉండి ఉప్పు నీళ్ళు, మంచినీళ్ళ ట్యాంకర్ వస్తే సిస్టర్స్ అందరం లేపి వాళ్ళు 4 బకెట్లు పెట్టుకుని బట్టలు జాడిచ్చారనుకో, వద్దు 2 ఎక్కువ వాడొద్దని చెప్పేవాడిని. 2 బకెట్లే, ఒక డ్రమ్ము వాళ్ళకు, ఒక డ్రమ్ము మాకు, ఒక డ్రమ్ ఏమో ఏదైనా ఎవరైనా వస్తే, అట్లా చాలా జాగ్రత్త పెట్టేవాడిని. బకెట్లు లోపల ఉన్న డేక్షాలు అన్నీ నింపి పెట్టుకునేవాడిని. నాకు ఒక నీళ్లు కనపడితే ఒక అది ఆనందం. అవి నింపుకొని రెడీగా పెట్టుకోవాలి, ఎందుకైనా మంచిది, మళ్ళీ ఉంటాయో ఉండవు. 1000 రూపాయలు ఖర్చు పెడతాను కానీ నీళ్ళను మాత్రం జాగ్రత్తగా పెట్టేవాడిని. కానీ అవే నీళ్ళు ఒకప్పుడు ఎంత కష్టమో, ఇప్పుడు 6 mm పైపులో నుండి నీళ్ళు అలా వస్తున్నాయి అనుకో, మనం ఒక బకెట్ తీసుకుంటామా? స్నానానికి ఒక బకెట్ తీసుకుంటామా? నాలాంటి వాడు ఏం చేస్తాడు తెలుసా? ఈ బకెట్లన్నీ పక్కన పెట్టి ఆ పైపు కింద కూర్చుంటాడు. స్తోత్రం చెప్తాం గట్టి. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు చెప్పండి, ఒక 6 mm పైపులో నుండి నీళ్ళు వచ్చినప్పుడు ఒక బకెట్ జాలని ఇట్లా పట్టుకొని తీసుకెళ్తామా? తీసుకెళ్ళాం. ఏనుమాముల చర్చిలో అక్కడ వరంగల్ దగ్గర 6 mm పైపులోంచి నీళ్ళు వచ్చేటివి. అంత ఎడారి, పక్కన పొలం ఉండేది. మన ఆత్మీయ తండ్రి సురేష్ అయ్య గారు కానీ అక్కడికి వచ్చాడు అనుకోండి, నేను చెప్తాను సభకి ఎంతమందిని రావచ్చు అక్కడికి. ఎందుకంటే అటు పొలం, బ్రదర్స్ ఎంతమందినా స్నానం చేసుకోవడానికి, పెద్ద పొలం, వాటర్ ఫుల్ సమృద్ధి, 24 గంటలు వాటర్ పొర్లుతూ ప్రవహిస్తూనే ఉంటాయి. 100 మంది అన్న రండి అని చెప్తాను, ఎందుకంటే ఫ్రీ, వాటర్ ఫ్రీ. మేమందరం ఏం చేసేవాళ్ళం అంటే ఉదయం 6 గంటలకు మేము దైవజనులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి సబ్బు రుద్దుకోవడం, తలదాని మీద పెట్టడం, సబ్బు రుద్దుకోవడం, తలదాని మీద పెట్టడం, అంతే పని. అక్క కొంతసేపు అట్లాగా పైప్ అంతా నీళ్ళు పడతా ఉంటే హాయిగా ఇంకా అసలు ఎంత సంతోషం అనిపిస్తుంది. మనకి ఇక్కడ ఎక్కువ స్విమ్మింగ్ పూల్ లేవు, కానీ నీళ్ళల్లో మునిగి తేల్తా ఆ నీళ్ళల్లో ఉంటే ఎంత అనిపిస్తుంది, ఎంత ఆనందం అనిపిస్తుంది. ఒక బకెట్ నీళ్ళతో సంతోషపడం మనం. ఆ ప్రవాహంలో అలా కూర్చుండిపోతే ఎంత బాగుంది. మన మీద ప్రవాహం ఎక్కిపోతుంటే ఎంత బాగుంటుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నేను అంటాను, నీ నిమిత్తం ప్రవహిస్తున్న నీటిలో కొంత తీసుకుంటావా, ఆ ప్రవాహంలో మునకేస్తావా? చప్పట్లు కొట్టు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. నేను అంటాను, 1 కిలో నూనె తీసుకుంటావా, లేదంటే నూనె ప్రవాహంలో ఉండిపోతావా? ఏం మాట్లాడరు మీరు? అమ్మ, నేను చెప్పేది మీకు దొరికే సన్ఫ్లవర్ ఆయిల్ గురించి కాదు చెప్పేది. మీరు అందరూ నన్ను అట్లా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. నా నిమిత్తం బండలో నుండి, బండ ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు, క్రీస్తులో నుంచి వచ్చే అభిషేకము ఒక బకెట్ కాదు, క్రీస్తులోంచి వచ్చే అభిషేకము ఒక డ్రమ్ము కాదు, క్రీస్తులోంచి వచ్చే అభిషేకము ఒక సింటెక్స్ కాదు. క్రీస్తులోంచి వచ్చే అభిషేకం అది ప్రవాహముతో కూడిన అభిషేకము, అది మహిమతో కూడిన అభిషేకము, అది ఆగిపోదు, అది ప్రవాహములే ఉంటుంది. నేను అంటాను, కొంత కావాలని అక్కడ పెట్టను, అంతా కావాలని దాంట్లోనే మునిగి కూర్చుంటాను. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఈ ప్రవాహంలోనే నేను మునిగి కూర్చుంటాను. నా మీద పొర్లి పారనివ్వండి. ఆమేన్ చెప్పు గట్టిగా. ఈ ప్రవాహం నాకు మాత్రమే కాదు, ఇక్కడున్న మీ మీద పొర్లి పారేటట్లుగా ఆ ప్రవాహంలో మీరు కూర్చుందురుగాక, ఆ ప్రవాహమును అనుభవించుదురుగాక, ఆ అభిషేకము మీకు కంటిన్యూ అగునుగాక. ఇక్కడ నుంచి పొర్లి పారుతున్న అభిషేకం, ఇక్కడ పొర్లి పారుతున్న నూనె, అది కొంత కాదు, అది మీ మీద పొర్లి పారాలి, మీ పరిచర్య మీద పొర్లి పారాలి, మీ జీవితాల మీద పొర్లి పారాలి. ఈ నూనె చేత తాకబడి, ఈ నూనె చేత మునిగి తేలుతూ ఆ నూనె అంతా కూడా మీ తలల మీద ప్రవహిస్తూ ఉండగా, కొంత నూనె కాదు, కొంత నూనె సరిపోదు, కొంత అభిషేకం సరిపోదు. ఈ ప్రవాహములో షబాల రబ ఖతురాల రబ దిరబ, హల్లెలూయా. కొంత నూనె సరిపోదు, ప్రవాహములో మునిగేటట్లుగా. ఆమేన్ చెప్పు గట్టిగా. అది పొర్లుతున్నప్పుడు దాని కింద కూర్చునేటట్లుగా. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆ నూనె నీ మీద దాటిపోవాలి. స్తోత్రం చెప్తాం గట్టిగా. నా గిన్నె నిండి పొర్లి పోరెను అన్న ఆ వాక్యము, ఆ సువార్త, ఆ మహిమగల కార్యం మన సంఘంలో, మన వ్యక్తిగత జీవితంలో అది జరగాలి. అది జరగాలంటే అభిషేకాన్ని విడుదల చేయగలిగిన బండ దగ్గరికి నువ్వు రావాలి. ఈ బండ నీకు దాహమును తీర్చడం మాత్రమే కాదు, ఈ బండలో నుండి నీ కొరకు నువ్వు వాడబడటానికి, నువ్వు అభిషేకించబడటానికి, నీ ప్రవాహము అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళటానికి, నీ అభిషేకం అనేక ప్రాంతాల్లోకి వెళ్ళటానికి ఒక ప్రవాహం వలె, బండలో నుండి ఒక ప్రవాహం అభిషేకం వలె విడుదల కాబోతుంది. ఇక మీదట ఒక బకెట్ కాదండి మనకు కావాల్సింది, ప్రవాహమే విడుదలైపోయింది. నువ్వు చేయాల్సిన పని తెస్తా, ఆ ప్రవాహంలో కూర్చోవాలంతే. కొట్టు చప్పట్లు గట్టిగా, గట్టిగా, సంతోషంగా. ఆమేన్. ఆ బండల దగ్గర కూర్చుంటే ఏమి దొరకదట. రేపు శ్రమల కాలంలో కొన్ని బండలు ఉంటాయి, పర్వతాలు ఉన్నాయి, ఏవి కాపాడవు. కానీ శ్రమల కాలం రాకమునిపే సంఘం సిద్ధపడుతున్న ఈ కాలంలో ఈ పర్వతంలో తెద్ద ఒక బండ నీ కొరకు ఎదురు చూస్తుంది. శ్రమ పడ్డావు కదా యోబు, అన్నీ కోల్పోయావు కదా యోబు, నీ జీవితంలో పిల్లలు పోగొట్టుకున్నావు కదయ్యా, ఆస్తి నష్టపరుచుకున్నావు కదా, అన్నీ కోల్పోయావు కదా. కానీ ప్రవాహాన్ని నీ కొరకు పుట్టిస్తా, ప్రవాహాన్ని నీ కొరకు పుట్టిస్తా.
నేను అంటాను, ఆస్తి నష్టపోయావేమో, ఆ డబ్బులు పోగొట్టుకున్నావేమో, నీ జీవితంలో బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు ఉన్నవారు ఎవ్వరూ లేరు, నేను ఒంటరి వాడను అని చెప్పుకొని నలిగి కరిగిన అనుభవాలు నీవు ఉన్నావేమో, శోధన పరిస్థితుల్లో నువ్వు నలుగుతున్నావేమో, శ్రమల కొలిమిలో బాధాకరమైన బాకా లోయలో నలిగిపోతున్నావేమో. నీ కొరకు నూనెను పుట్టించిన దేవుడు కొంత నూనె కాదట, అది ప్రవాహమై నీ మీద పొర్లి పారే ఒక అభిషేకాన్ని నా దేవుడు అనేకులకు ఇవ్వబోతున్నాడు. దేవుడు అనేకులకు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ప్రారంభమైన ఈ ప్రవాహం అనేక మంది తలల మీద వెళ్ళిపోవాలి, అనేక మంది తలలను దాటుకుంటూ వెళ్ళిపోవాలి, ఆ ప్రవాహములో మునిగిపోవాలి, ఆ అభిషేకములో మునిగిపోవాలి, ఆ ప్రవాహములో కొట్టుకొని పోయే ఒక బలమైన అభిషేకము సంఘములో ప్రతి విశ్వాసి మీద, ప్రతి సేవకుల మీదకి అట్టి అభిషేకము దిగి రావాలి, అట్టి మహిమతో నింపబడాలి. ఆ ప్రవాహం కావాలంటే ఈ బండ దగ్గరికి రావాలి. ఆమేన్. ఈ బండ నీ ఆకలిని, నీ దాహాన్ని తీర్చేది కాదు, నీకు అభిషేకాన్ని ఇచ్చే బండ ఇది. ఇక్కడున్న బండ పొర్లుతుందండి ప్రవాహం. ఇప్పుడు నువ్వేం చేయాలి? అయ్యా, కొంత శనివారం కూటము గ్లాసుడు అంతా అనుకుందాం, ఉపవాస పండగల డ్రమ్ అంతా అనుకున్నాం అభిషేకం. ఉపవాస పండుగల్లో మిగతా చిన్న చిన్న కూటాల్లో ఒక 2 బకెట్ల మందం అనుకుందాం. కానీ అట్లా కాదట, ఈ బండ ప్రవాహాన్ని ఇస్తుందంట. నువ్వు బండతో సహవాసం చేయగలిగితే, బండ దగ్గరే ఉండగలిగితే, ఎంత కష్టం వచ్చినా, యోబుకు కష్టాలు, బాధలు, శ్రమలు అన్నీ పోయాయి. ఏమిలే, నాకేమిచ్చావు ప్రభు, అన్నీ పోగొట్టుకుని నీ దగ్గరికి నేను ఎందుకు వస్తా? మందిరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు లేరా? అప్పులు ఎక్కువైపోయి మందిరాన్ని వదిలిపెట్టిన వాళ్ళు లేరా? సమస్యలు, చిన్న మాట అన్నందుకు ఒక సిస్టరు మందిరాన్ని మానేసింది. ఎందుకంటే నువ్వు అలా అన్నావు కదా అందుకే రానని. ఎవడో వెనకటికి చెరువు మీద అలిగాడంట. ఎవరికి నష్టం? ఎవరు అలగద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పు గట్టిగా. కష్టమైన, నష్టమైన, సమస్తము కోల్పోయినా నేను బండ దగ్గర ఉంటాను. నా నిమిత్తం బండలో నుంచి ఏమిస్తాడట? ప్రవాహాన్ని పుట్టిస్తాడు. చిన్న కాలువ కాదు, ప్రవాహమే. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. చాలామంది ఈ ప్రవాహాన్ని పోగొట్టుకున్నారు. మన అభిషేక కూటాలు 2 పూటలు పెట్టాము ఇక్కడ. సెంటర్ ఫెయిత్ విశ్వాసులు నన్ను చాలా విచిత్రంగా అడిగారు, ఏదో కార్యాలు జరిగాయంట కదా అని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు కూటల్లో కూర్చోలేదని అర్థమైంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అనేకులు సెంటర్లో చాలామంది పరిశుద్ధాత్మను పొందుకోలేదు, కానీ ఆయా బ్రాంచ్ నుంచి, ఆయా ప్రాంతం నుండి దాహంతో ఏడ్చిన ప్రతి వారి మీదకి దేవుడు అభిషేకం ఇచ్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. వీడియోలు తీసి పబ్లిసిటీ చేసి నిలబెట్టే పద్ధతి మనకు లేదు, కానీ ఇంచుమించు 600 పైపెచ్చులో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఈ ప్రవాహంలో కొట్టుకున్నారు అందరూ. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్ చెప్పు. నీ దాహము తగ్గకూడదు, నీ ఆకలి తగ్గకూడదు, నీ కోరిక తగ్గకూడదు. నా కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అన్నీ పోగొట్టుకున్నాను, ఏమీ లేదు, బండ దగ్గరికి రా. ఆమేన్. నిన్ను ఆదరించగలిగిన బండ, నీ కొరకు ప్రవాహం. ఆ మాట చదువుతుంటే నాకు అసలు ఆ ప్రవాహంలో నుండిపోవాలనిపిస్తుంది. నేను ప్రవాహంలో ప్రవహింపచేస్తాడట. తగ్గాల మహిమ తగ్గకూడదు, అభిషేకం తగ్గకూడదు, ఫ్లోటింగ్ తగ్గకూడదు. ఉపవాస పండుగలో ఏ అభిషేకం పొందుకున్నావో దాన్ని కంటిన్యూ చేయి, దాన్ని రెట్టింపు చేసుకో. రా ఆత్మకూటాలకి, రా ఉపవాస కూటాలకి. ప్రవాహం ఇక్కడ స్టార్ట్ అయింది. దీన్ని ఎవ్వడు ఆపలేడు, ఏ మనుష్యుడు ఆపలేడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఏ పరిస్థితులు ఆపలేవు. ఎందుకు తెలుసా? దేవుడు స్టార్ట్ చేశాడు ప్రవాహం, ఎవరు ఆపుతారు? ఆమేన్ చెప్తా గట్టిగా. దేవుడు ప్రారంభించాడు ఊట, ఇంకెవడు ఆపలేడు. ఆయన్ను ఎవరు ఆపలేరు, ఆయన్ను ఎవరు ఆపలేరు. తెలుసా ఈ పాట?
ఎప్పుడో సేవకు వచ్చిన కొత్తలో విన్నాను, ఇప్పుడు గుర్తులేదు, అయినా పాడదాం. గొప్పవాడు 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 నా యేసు గొప్పవాడు. అందరం ఆమేన్. గొప్ప అందరూ చెప్తారా? చాలా 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 గొప్పవాడు. ఆమేన్. ఎంత చాలా గొప్పడు మన దేవుడు. ఆమేన్. ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన ఏమైనా చేస్తాడు. ఆమె గొప్పవాడు గొప్పవాడు. ఓ అది గట్టిగా ఆమేన్. గొప్పవాడు గొప్పవాడు చాలా చాలా గొప్పవాడు. ఆమేన్. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఇక్కడ ప్రవాహం స్టార్ట్ అయింది. మునిగే వాళ్ళు కావాలంతే ఇప్పుడు ఆయనకి. విశ్వసిస్తున్నారా ప్రవాహం స్టార్ట్ అయిందని? ఆమేన్ అన్నారా? విశ్వసిస్తున్నారా? విశ్వసించిన మీరందరూ శనివారం కూటంలో కనపడితేనే మీకు ఆశ ఉన్నట్టు లెక్క. ఓకే బ్రదర్స్, ఎంతమంది విశ్వసిస్తున్నారు? మొత్తం శనివారం కూటంలో కనపడండి. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆల్రెడీ లైన్ స్టార్ట్ అయిందండి. మీరు మునగటమే తేడా, అంతే. మునిగిన వాళ్ళకి అభిషేకం అంతే. ఆడ కూర్చోండి అంతే. మీ మీద పొర్లుతుంది ప్రవాహం అంతే. మీరు ఏం చేయనక్కర్లేదు. ఎంత తాగాలంత తాగొచ్చు. దేవునికి స్తోత్రం. తాగిన అయిపోయిన తర్వాత మీద పొర్లి పారుతుంది. గిన్నె నిండిన తర్వాత ఏమవుతుంది? మీ మీద ఇప్పుడు కిరణ్ అన్న మీదకి అభిషేకం వచ్చింది. ఆయన ఎంత తాగాలో అంత తాగాడు, నిండిపోయింది. నెక్స్ట్ ఎవరి మీద పడుతుంది? కృపాకరణ మీద పడుతుంది. కృపాకరణ మీద పోయి ఎవరికి మీద పడుతుంది? వాళ్ళ మీద పడుతుంది. ఆ లాస్ట్లో కుర్చీలో కూర్చున్న వాళ్ళ దగ్గరికి పోతుందంట ఫ్లోటింగ్. స్తోత్రం చెప్తాం గట్టిగా. అంటే ఈ లెక్కలో ముందు లైన్లో కూర్చున్న వాళ్ళు ఏమవుతారు? లోపల మునిగిపోయి ఉంటారు. భయపడకండి, చావరు. ఆమేన్ చెప్పు గట్టిగా. ముందు లైన్లో నుంచి ఆ లైన్లో పోయే లోపు దేవునికి మహిమ కలుగును గాక. మీ లోతు పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇలా వెళ్ళిపోతుంది అంత ప్రవాహం. నేనంట ప్రవాహం ఎప్పుడు ఇక్కడున్న వాళ్ళకే కాదు, ఇక్కడ కూర్చున్న ఆ చివర కుర్చీలో వాక్యం వినే సిస్టర్ల వరకు అలా ప్రవాహం వెళ్ళిపోతుంది. చప్పట్లు కొట్టు. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఆగని ప్రవాహాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆగని ప్రవాహాన్ని దేవుడు మన సంఘానికి ఇచ్చాడు. కనుక మీరు చేయాల్సిన పని ఏం లేదు. ఆ ప్రవాహం దగ్గర కూర్చోండి అంతే. ఎంతమంది అలా కూర్చుంటారు? ఇక వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఏం చేయొద్దు, అలా కూర్చోండి. మీ మీదకి అట్లా వెళ్ళిపోతుంటుంది అంతే. ఓవర్ఫ్లో అయిపోతుంది. డీజిల్కు పెట్రోల్కు మనం ఓవర్ఫ్లో అయిందనుకో బండి ఆగిపోతుంది. మంది ఓవర్ఫ్లో అయితే బండి ఏం ఆగదు. స్తోత్రం. హల్లెలూయా. మంది అన్నీ ఆగిపోయేటివి కాదు, అన్నీ సాగిపోయేవి. స్తోత్రం. ఆ ప్రవాహంలో ఉంటే అసలు ఆ పరిస్థితి వేరుంటుంది. ఈ ప్రవాహం అనేది ఎవరికి ఇచ్చాడు అంటే నా నిమిత్తం అన్నాడు. అబ్బా, ఎవరి నిమిత్తం అంట? యోబు కొరకు. యోబు కొరకు చేయగలిగిన దేవుడు నీ కొరకు చేయలేడా? యోబు కొరకు చేయగలిగిన దేవుడు నీ కొరకు చేయలేడా? అంతకంటే ఎక్కువగా చేయుటకు శక్తిమంతుడైన ఆత్మ సంబంధమైన బండైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంతకంటే ఎక్కువగా చేస్తాడు. నువ్వు ఆశపడగలిగితే చాలు. ఆశపడితే చాలు. నీకు తృప్తిని ఇస్తాడు నా దేవుడు. మూడవదిగా న్యాయాధిపతుల పుస్తకం 15:8 చదవండి. న్యాయాధిపతుల పుస్తకం 15:8 త్వరగా. తొడలతో తుంట్లను విరగొట్టి, తొడలతో తుంట్లను ఎరగొట్టి వారిని బహుగా హతము చేసెను. వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వారిని బహుగా హతము చేసిన పిమ్మట తరువాత, జయించిన తరువాత
శత్రువును ఓడగొట్టిన తర్వాత వెళ్ళి ఏతాము బండ సందులో నివసించెను. వెళ్ళి ఏతాము బండ సందులో నివాసం చేశాడు. సార్ దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా, చెబుదాం గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస పండుగల్లో ప్రతి దైవజనులు తరచూ సంసోను గురించి చెప్పడం, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో మాట్లాడడం జరిగింది. కానీ మరొకసారి ఈ పూట మరలా దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సంసోను నాజీరు చేయబడ్డవాడు, సంసోను ప్రతిష్ఠింపబడ్డవాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే అభిషేకించబడ్డటువంటి వ్యక్తి, బలవంతుడు, యుద్ధశూరుడు. ఒక రకంగా చెప్పాలంటే సంసోను నాజీరుడు, వ్రతపుత్రుడు, ప్రతిష్ఠింపబడినటువంటి వాడు, బలవంతుడు, అభిషక్తుడు. దేవునికి స్తోత్రం. అతని పట్ల ఉన్న ప్రణాళిక, అతని పట్ల ఉన్న సంకల్పం అందరికంటే ప్రత్యేకమైంది. ఎంతోమంది ఇశ్రాయేలీల్లో న్యాయాధిపతులున్న సంసోను మీద ఉన్న కృప, సంసోను మీద ఉన్న ప్రతిష్ట, సంసోను మీద ఉన్నటువంటి అభిషేకం చాలా ప్రత్యేకమైంది. అయితే సంసోను యుద్ధం చేసిన తర్వాత, సంసోను జయించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంటికి వెళ్ళాడండి. ఏతాము బండ సందులోకి వెళ్ళి సేద తీరాడట. హల్లెలూయా. మీరు హైవేలో వెళ్తున్నప్పుడు, హైవే ప్రాంతంలో వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు కొన్ని హోటల్స్ ముందు ఒకటి రాసి ఉంటుంది, రీఫ్రెష్ అండ్ రీఛార్జ్ అని ఉంటుంది. ఏం చెప్పండి? రీఫ్రెష్ అండ్ రీఛార్జ్ అంటే అర్థం ఏంటి? మీ సెల్లుకి ఛార్జింగ్ పెట్టుకోమని కాదు. స్తోత్రం చెప్దాం గట్టిగా. అక్కడ ఏంటంటే అక్కడ ఆగి వెళ్ళి కాస్త మీరు ప్రయాణంలో అలసిపోయి ఉంటారు కదా, ఆ ప్రయాణంలో అక్కడికి వెళ్తే కాస్త ఫ్రెష్ అప్ అయి కాస్త టీయో టిఫినో తీసుకుంటే రీఫ్రెష్, మళ్ళీ కొత్తదనం వచ్చి మళ్ళీ రీస్టార్ట్, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాం, అక్కడి నుంచి రీఛార్జ్ అవుతాం. అంతేగా అలా రాసి ఉంటారు హోటల్లో. ఎందుకంటే మీరు ఇక్కడికి వస్తే కాస్త టిఫినో టీ ఇస్తాం, కాస్త మళ్ళీ రీఫ్రెష్ అవుతారు అని అర్థమైందా? అంటే బండ సందులోకి వెళ్ళటం అంటే అర్థం ఏంటంటే, యుద్ధము చేసిన తర్వాత, పోరాటం ముగించిన తర్వాత, జయించిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళలేదు, కానీ అతడు బండ సందులోకి వెళ్ళాడట. స్తోత్రం చెప్పండి. అంతకుముందే చెప్పాను, ఆ బండ మన ప్రభువైన యేసుక్రీస్తే అని. నేను అంటాను, నీ పోరాటంలో జయించిన తర్వాత నువ్వు సేద తీరటానికి ఇంటికి కాదు వెళ్ళాల్సింది, యేసయ్య ఒడిలోకి రావాలట. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆయన నీకు కొంత విశ్రాంతిని ఇస్తాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఈ 12 రోజులు ప్రార్థనలన్నిట్లో మనం పోరాడామా లేదా? ఉపవాసాలు ఉన్నామా లేదా? ఇక కొంతమంది 12 రోజులు ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ 12 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి గొలుసు ప్రార్థనలో నమ్మకంగా ప్రార్థన చేసిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ప్రతి ప్రార్థనకు సమయానికి వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. కొంతమందే ప్రతి సెక్షన్లో వాక్యం విని బలపడ్డామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. ఈ ఉపవాస పండుగలో మనం ఏమయ్యాము? ఉదయం సాయంకాలం పాపం అక్క వాళ్ళైతే వంట సెక్షన్ల దగ్గర నలిగిపోయారు, కొంతమంది డ్యూటీల్లో కరిగిపోయారు, ఓపిక లేక నడుము వాసిపోయి చేతులు కాళ్ళు నొప్పులు పుడుతున్న అమ్మ 12 గంటలకు టీ అడిగి తిని ఇచ్చారు. పాపం చాలా కష్టపడ్డారు. బ్రదర్స్ కూడా అంతే, సిస్టమ్ పెట్టేవాళ్ళు కానీ పిల్లలు అందరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా కొంతమంది విశ్వాసులు అయితే పాపం బసంత్ నగర్ కొంతమంది విశ్వాసులు, వారిని గురించి ఘనంగానే చెప్పుకోవాలి, ఫెయితోమ్లో బాత్రూమ్స్ అన్నీ కడగటం, క్లీన్ చేయటం, అన్ని పరిచర్యలు చాలా నమ్మకంగా వాళ్ళంతకు వాళ్ళుగా సమర్పించుకొని చేశారు. ఆమేన్. చాలామంది కష్టపడ్డారు. నేను పేరు చెప్పడానికి ఇష్టం లేదు, చాలామంది కష్టపడ్డారు. ఈ కష్టమైన తర్వాత మనకేం కావాలి? కొంచెం రీఫ్రెష్ కావాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. అందుకు దేవుడు ఏం చేస్తుంటే, ఊరికే ఫైట్ చేయకు బాబు, యుద్ధంలో జయించావు కదా, వచ్చి నా సన్నిధిలో సేద తీరు, బలం పొందుకో, కృప పొందుకో, మరలా నూతనపరచుకో, మరలా నూతన అభిషేకం పొందుకొని మరలా యుద్ధానికి వెళ్ళు. చప్పట్లు కొట్టు గట్టిగా. ఆమేన్ చెప్పు గట్టిగా. అంటే ఉపవాస పండుగల్లో ఒక యుద్ధం చేశాం, ఒక వారం దేవుడు గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు ఆగుదామా? ఆగుదామా? నేను అంటాను ఏంటంటే, ఏతాము బండ సందులు క్రీస్తు సన్నిధికి సాదృశ్యమైతే, కొంతమంది జయించిన తర్వాత ఇంటికి వెళ్తారు, జల్సాలు చేసుకుంటారు, మేము జయించాం, అది చేసాం,
ఫ్రెండ్ సర్కిల్లో తిరుగుతారు, మరలా లోకంలోకి వెళ్ళిపోతారు, మరలా పాపంలోకి వెళ్తారు. ఇక్కడ పండగల్లో మండినా మరలా శరీర కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, శరీర సంబంధమైన మనుషులతో సహవాసం చేస్తారు. నేను అంటాను, యుద్ధము ముగించిన వెంటనే నువ్వు లోకంలో ఇంటికి వాటికి వీటికి వెళ్ళకుండా నువ్వు ఎక్కడికి రావాలంటే నేరుగా యేసయ్య ఒడిలోనికి, సన్నిధిలోకి రా. అక్కడ మరలా రీఛార్జ్ అవుతావు, అక్కడ రీఫ్రెష్ అవుతావు. ఎందుకు రీఫ్రెష్ ఎందుకు అవుతావు అంటే మరలా మనకొక యుద్ధం ఉంది. చప్పట్లు కొట్టడం గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. మన కళ్ళ ముందున్న యుద్ధాలు ఏంటయ్యా అని అడగచ్చు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ నుంచి యుద్ధాలే. నూతన సంవత్సరం జరగదన్నారు, అదొక యుద్ధం అయిందా? ఉపవాస పండుగలు మొత్తం ఆగిపోతాయి అన్నారు, అదొక యుద్ధం జరిగిందా? ఇప్పుడు మన నెక్స్ట్ యుద్ధం ఏంటి తెలుసా? కాస్త రిలాక్స్ అవ్వండి అందరూ. ఇప్పుడు ఈ 2-3 వారాలు మన యుద్ధం ఇంకొకటి ఉంది. ఏమిటా యుద్ధం? నా మనసులో నేను చెప్తే మీరు పెద్ద ప్రవక్తలు అవుతారు. ఎవరన్నారమ్మా పక్క స్థలం అని? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. బైబిల్లో ఉన్న ప్రవక్తల ఆత్మంతా మీ మీదకి వచ్చును గాక, స్తోత్రం కలుగును గాక. మన యుద్ధం ఏంటో తెలుసా? 10,000 మంది ప్రార్థించే మందిరం రాకడ ఆలస్యం అయితే యుద్ధం చేద్దాం. కాడు హల్లెలూయా. మన యుద్ధం మరొకటి ఉంది. ఇంత కష్టపడి ప్రయాసపడి ఉపవాస పండుగలు 12 రోజులు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టింది ఒకటే కారణం, ప్రాణమునకు బదులుగా ఏం రావాలి? ఆత్మలు రావాలి. ఇది 2 పరిచర్యగా మారాలి. ఇది మనం ముందుకున్నద్దాం. ఇది 2 కృప పొందిన పరిచర్యగా మారాలి. పట్ట జాలని ఆత్మలు రావాలి. ఆమేన్ చెప్పు. 1 2 అవ్వాలి, 2 4 అవ్వాలి. ఒక యూదుని చెంగు 10 మంది పట్టుకొని రావాలి. ఒక కిరణను పట్టుకొని 10 మందికి మార్కండే కాలం నుంచి బయలుదేరాలి. ఒక కృపాకరణను పట్టుకొని, ఏ ఊరయ్యా మీది? కేసీఆర్ కాలనీ అంతా రావాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి సిస్టర్ కొంగు పట్టుకొని, ఆ చెంగు పట్టుకొని ఎంతమంది రావాలి? 10 మంది నీ వెంట రాగలగాలి. కొంతమంది ఒక్కరే కాదు, 10 మందిని వెంట పట్టుకొని రా. అది మన ముందున్న యుద్ధం. అలసిపోవద్దు. ఆమేన్ చెప్పు గట్టిగా. యుద్ధం అయిపోయింది, ఇంక అయిపోయింది సంవత్సరం అనుకోవద్దు. కొంత సేద తీరండి. ఆమేన్ చెప్పు గట్టిగా. కొంత బండ సందులోకి రండి. ఆమేన్ చెప్దాం గట్టిగా. క్రీస్తు ఒడిలోనికి రండి. ఆమేన్ చెప్దాం గట్టిగా. క్రీస్తు సన్నిధిలోనికి రండి. ఈ సన్నిధిలో రీఛార్జ్ అవ్వండి. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. మరలా బలాన్ని అధికం చేసుకోండి. ఆమేన్ చెప్పు గట్టిగా. కృపను అధికం చేసుకుందాం. ఆమేన్ చెప్పు గట్టిగా. అప్పటి కృప కంటే ఇప్పుడు కృప అధికం అవ్వాలి. అప్పటి బలము కంటే ఇప్పుడు అధికం అవ్వాలి. అప్పటి శక్తి కంటే ఇప్పుడు శక్తి అధికం అవ్వాలి. అప్పటి పోరాటము కంటే ఇప్పుడున్న పోరాటం అధికం అవ్వాలి. నువ్వు రీఫ్రెష్ కావడానికి ఎక్కడికి రావాలి? బండ సందులోకి వచ్చి ఫ్రెష్ అవ్వాలి. చప్పట్లు గట్టిగా స్తోత్రం చెప్పు సంతోషంగా. ఇప్పుడు మనం ఫ్రెష్ అవుతున్నాం. ఆమె కొన్ని ఆదివారాలు ఫ్రెష్ అయిపోతున్నాం. ఇక్కడ ఎక్కడెక్కడ బలం తగ్గిపోయిందో, ఎక్కడెక్కడ కరిగిపోయామో మరలా నూతన పరుచుకుందాం. అదే 12 రోజులు ఉపవాసం ఉన్నాం కదా, 12కు డబల్ వేసుకుని 24 రోజులు తిండి ఒక్కసారి తిన్నామని కాదు నేను చెప్పేది. స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి పోయినసారి అసలు ఉండలేకపోయాను నేనైతే. ఈసారి 12 రోజులు ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేనే మాత్రం చాలామంది ఉన్నారు బలహీనులు. ఆమె పోయినసారి చాలా ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు ఏం లేదు. దేవునికి మహిమ కలుగును. 12 రోజులు ఆకలి లేదు, ఏం లేదు. ప్రార్థన చేసుకున్న, ప్రభు ఈ శరీరం నీదే కదా, నువ్వు ఇచ్చిందే కదా, నువ్వు దీని కొరకు ప్రాణం పెట్టావు కదా, ఈ 12 రోజులు ఈ శరీరమా నువ్వు నోరు మూసుకొని మౌనంగా ఉండు. షుగర్ పెరగద్దు తరగద్దు, బీపీ పెరగద్దు తరగద్దు. స్తోత్రం చెప్పుదాం గట్టిగా. ఒకటే ప్రార్థన చేసుకున్న, ప్రభా ఈ శరీరం నీదైతే, నేనే నీ సేవకుడిని అయితే ఏమాత్రం పెరగద్దు తరగద్దు అన్న. అది అప్పుడే ఆపేశాడు. ఒక రోజు అట్లా అయిపోయింది. 2వ రోజు నుంచి ఫుల్ స్ట్రెంత్. ఆమెన్ చెప్పు గట్టిగా. ప్రార్థన చేసుకున్నాం, ప్రభు ఏంటి ప్రతిసారి ఆటంకం అని కడుపు మీద చేతులు పెట్టుకున్నా. ఓ కడుపా, ఓ కడుపా, ఓ కడుపా, ఓ కడుపా, యేసు నామంలో నిన్ను బంధిస్తున్నాం. పేగులారా అరవకండి. క్లోజ్. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఆమెన్. ఓ కన్ను చూసింది ఆశించకు, ఓ కన్ను చూసింది ఆశించకు. అదే కన్నును బంధించేసాం. ఆమెన్. కొంతమంది ప్రేరేపిస్తారు, ఏమున్నావు ఉపవాసం తినో, బలంగా ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ తగ్గితే కష్టం. చెవులను బంధించేసాం. ఏందమ్మా కష్టం ఉండొద్దు, అస్సలు ఫస్ట్ ఇమ్యూనిటీ, 3rd వేవ్ 4th వేవ్
ఇమ్యూనిటీ తగ్గుతుంది, తినాలి, బలంగా సేవ చేయాలి. 12 రోజులు ఫాస్టింగ్లో ఉండకపోతే సంవత్సరం అంతా ఎట్లా తింటాంగా? దేవునికి స్తోత్రం కలుగును గాక. విషయం ఏంటంటే 12 రోజులు తినకుండా ప్రార్థన చేయొచ్చు, తప్పు కాదు. కానీ అందులో ఒకటి ఉంది, మనస్సాక్షి ఒప్పుకో. స్తోత్రం చెప్తాం గట్టి. ఇవి మనకు నియమింపబడిన పండగలు. అవి ప్రాణం పోయినట్టు పోతే పోని, దేవునికి స్తోత్రం. ఆమె చెప్పు గట్టిగా హల్లెలూయా. ఫోన్ చేస్తే పెట్టాలి, రెడీగా అయితే ఏం ప్రాబ్లం లేదు మనకు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఏం టెన్షన్ లేదు, పోతే పోతాం లేకపోతే లేదని తీర్మానంతో ప్రతిష్ఠ చేసుకుంటే దేవుడు కృపిస్తాడు. మన నియామ పండగల్లో దేవుడు కృపిస్తాడు. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం తెలుసా? బండ సందులో సేద తీరుతున్నా. ఈ బండ సందులే యేసయ్య ఒడికి సాదృశ్యం, యేసయ్య సన్నిధికి సాదృశ్యం. ఆ బండ క్రీస్తు అయితే క్రీస్తు ఒడిలో మనం ఉన్నాం. ఇక్కడ రీఫ్రెష్ అవుదాం. నేనంట క్రీస్తు ఒడిలో ఉన్నంతకాలం మనకేం కాదు. కానీ సంసోను యుద్ధాలు చేసి ఎక్కడికి వచ్చినప్పుడు బాగున్నాడు? బండ సందులో సేద తీరినప్పుడు బాగున్నాడు. కానీ బండ సందులు వదిలిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళాడు తన లైఫ్లో? అది మనందరికీ తెలుసు. దెలీలా దగ్గరికి వెళ్ళాడు. దే అనే పదం దగ్గరనే దయ్యం, తెలుసా? దయ్యం. లీల అంటే దయ్యపు లీల. ఏం లీల? దయ్యపు లీల. అది డైరెక్ట్ దయ్యమే. ఎక్కడ సాంసోను వంటి వాడు ఉంటాడో అక్కడ దెలీల ఉంటుంది. అప్పుడు అక్షరానుసారమైనటువంటి మనుషులు, అక్షరానుసారమైన స్వభావాలు ఎలా ఉన్నాయో ఆత్మానుసారమైన స్వభావాలు, ఆత్మానుసారమైన మనుషులు ఉంటారు. నేను అంటాను, చాలామంది ఏమంటారు తెలుసా? మోషే తర్వాత యెహోషువ లేపుతాడు, యెహోషువ ఉన్నాడు అంటారు కదా. ఏలియా తర్వాత 200 అభిషేకంతో ఎలీషా సేవ చేస్తాడంటాడు. ఏమంటానంటే ఆత్మ సంబంధంగా ఎలా రిప్లేస్మెంట్ ఉంటుందో సాతానుగాడు కూడా తన కార్యాలు జరిగించడానికి రిప్లేస్మెంట్ ఉంటుంది వాడికి కూడా. ఒక కెప్టెన్ పోయిన తర్వాత ఇంకో కెప్టెన్ ఎట్లుంటాడో, ఏలియా తర్వాత ఎలీషా ఎట్లుంటాడో, మోషే తర్వాత యెహోషువ ఎట్లుంటాడో, సాతానుగాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ తరానికి సంబంధించిన సాతాను కొంతమందిని లేపితే నెక్స్ట్ తరం కూడా వాడు తయారు చేసుకుంటాడు. రిప్లేస్మెంట్ ప్రతిదానికి ఉంది. అర్థమవుతుందా? కొంతమంది దేనికి పుట్టి ఉంటారంటే కొంతమంది ప్రతిష్టలు పాడు చేయడానికి పుట్టి ఉంటారు. కొంతమంది వాళ్ళ ఆలోచన విధానం ఎదుటి వ్యక్తిని పాడు చేయడానికే, ఎదుటి వ్యక్తి ప్రతిష్టను పాడు చేయడానికే, వాళ్ళ ఊహలవే, వాళ్ళ తలంపులవే, వాళ్ళ ఆలోచనలవే వాళ్ళని పాడు చేసేంత వరకు వీళ్ళకి నిద్ర పట్టదు. దయ్యం అది. కొన్ని దయ్యాలు తిష్ట వేసి కూర్చుంటాయి కొంతమంది ఆత్మీయతను పాడు చేయటానికి. వాళ్ళ కంటిలో ఒక దయ్యం ఉంటుంది, వాళ్ళ ఆలోచనలో ఒక దయ్యం ఉంటుంది, వాళ్ళ నడకలో ఒక దయ్యం ఉంటుంది, వాళ్ళ క్రియలో ఒక దయ్యం ఉంటుంది. ఎప్పుడు పొంచి ఉంటుంది ఆ దయ్యం. ఎందుకంటే ఎదుటివాని అభిషేకాన్ని తినేంత వరకు వదిలిపెట్టవు, తిని పిప్పి చేసిన తర్వాతే వదిలిపెడతాయి. అవి దయ్యాలు. నేరుగా అవి పెద్ద దురాత్మలు, దయ్యాలవన్నీ. ఈ దెలీలాలు చాలా ఉన్నాయండి. ఇంకా దెలీలాలు కావాల్సింది ఏంటంటే వ్రతాన్ని, ప్రతిష్టను, అభిషేకాన్ని నాశనం చేయడానికే ఉంటాయి రెడీగా. బండ సందులో దాక్కున్నంత కాలం సంసోనుకి ఏమీ కాలేదు. బండ సందులు వదిలిపెట్టాడో, ఆ బండలో నివాసం చేయటం ఆపేశాడో, అక్కడ అభిషేకం నష్టమైపోయింది. దెలీలా నష్టం కాలేదండి, అభిషేక్తుడు పాడైపోయాడు. దెలీలా క్యాజువల్గా నవ్వుకుంటుంది, క్యాజువల్గా తన వృత్తి తన పని చేసుకుంటుంది. దెలీలాకి ఎక్కడైనా నష్టం జరిగిందా? మాట్లాడాలి. సంసోనుకి నష్టం జరిగింది. అక్కడ సంసోన్ నష్టపోయిపోయాడు, సంసోన్ పాడైపోయాడు, సంసోన్ ప్రతిష్ట పోయింది. ఈ దెలీలా బాగానే ఉంది. కళ్ళు పోగొట్టుకున్నాడు, కానీ దెలీలా ఏమైనా పోగొట్టుకుందా? హాయిగా ఉంది. ఎంతమంది సంసోన్లు వస్తే అంతమందిని కూడా పాడు చేయడానికి రెడీగా ఉంది. ఒక సంసోను కాదు, ఎంతమందినైనా పాడు చేస్తుంది ఈ దెలీలా. అలాంటి పరిస్థితిలో చాలామంది ఆత్మ కలిగిన వారై ఉన్నారు. నష్టపరచడానికి, పాడు చేయటానికి, దెబ్బతీయటానికి.
మన ఆత్మీయ జీవితాన్ని నష్టం చేయడానికి కొంతమంది రెడీగా ఉంటారు. ఏతాము బండ సందులో ఉన్నంత వరకు ఏ కన్ను మన మీద పడదు. చప్పట్లు కొట్టండి, ఆమేన్ చెప్పు గట్టిగా. దేవుని సన్నిధిలో ఉన్నంత కాలం ఏ కన్ను మన మీద పడదు. పడినా దేవుని కాపుదల. ఎందుకంటే బండ సందులో ఉంటాడు గనక ఆ బండ వారికి కాపుదలగా ఉంటుంది. ఆ రాయి అడ్డుపడుతుంది. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఏ కన్ను పడకుండా కాపాడుతుంది. అందుకే మనం ఎక్కడుండాలి? క్రీస్తు అనే బండ సందులో దాగి ఉంటే ఏ దెలీలా కన్ను, ఏ అపవిత్రమైన కన్ను, ఏ సాతాను కన్ను మన మీద పడకుండా ఆ బండ సందులో కాపుదల ఉంది. ఆమేన్ చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకు మునుపు నీ మీద ఒక కన్ను పడి ఉండవచ్చు. అది అపవిత్రమైన కన్ను కావచ్చు, మోసపూరితమైన కన్ను కావచ్చు, నీ దర్శనాన్ని, నీ అభిషేకాన్ని, నీ మహిమను పాడు చేసేవి కావచ్చు, నీ యవన బలాన్ని పాడు చేసేవి కావచ్చు. అది ఏదైనా కావచ్చు. అంతకు మునుపు నీ మీద దృష్టి పెట్టి ఉండవచ్చు. కానీ నువ్వు బండ సందులో ఉంటే ఏ కన్ను కనపడదు, అసలు నువ్వే కనపడవు. ఎందుకు? యేసయ్య నిన్ను దాచిపెట్టాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. యేసయ్య నిన్ను దాచిపెడుతున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. బండ సందులో దాచిపెడుతున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. తన సన్నిధిలో నిన్ను దాచిపెడుతున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను సంరక్షిస్తున్నాడు. అందుకే సంఘమా, ఆ బండ సందుల్లో కాదు, క్రీస్తు అనే బండ సందులు నిన్ను కాపాడుతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా ఆమేన్, హల్లెలూయా చెబుదాం గట్టిగా. అందుకే ఎవరి కన్ను నీ మీద పడకుండా ఉండటానికి నువ్వు బండ సందులోకి రా. ఆమె కొంచెం ఆలస్యమైన ఏం కదా, వచ్చింది ఆలస్యంగా. ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఏం కదా, ఒక 5 నిమిషాలు చెప్పమంటారా, కంటిన్యూ చేయమంటారా? మనకు ఆకలి 5 ఒంటి గంట కదా, 12:20 అయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పి నేను ముగించేస్తున్నాను, ఇంకా ఎక్కువ చెప్పను, కొంత టైమే. ప్రియులారా, క్రీస్తు సన్నిధిలో ఉన్నంతకాలం మనకేం కాదు. ఆయన సముఖంలో బ్రతికినంతకాలం మనకేమీ కాదు. ఆయన సన్నిధిని విడిచిపెట్టావా, ఆయన ప్రేమను వదిలిపెట్టావా, ఆయన ఒడిని దాచిపోయావా, ఆయన కృపను దాటిపోయావా, శత్రువు బయట పొంచి ఉన్నాడు. ఎవరినైనా వదిలిపెట్టాడు వాడు. సేవకులను వదిలిపెట్టాడు, విశ్వాసులను వదిలిపెట్టాడు. పెద్ద పెద్ద దైవజనులని మృంగేశాడు వాడు, మృంగేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పొంచి ఉన్నాడు శత్రువు బయట. ఎవరిని ఎలా మృంగేస్తాడో అర్థం కాని పొజిషన్లో, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో శత్రువు కాచుకొని ఉన్నాడు. ఏ సందులో ఉండాలి? ఏ తాము బండ సందులో దాక్కో. ఆమేన్. అక్కడున్నంతకాలం నీకే హాని జరగదు. ఆమేన్ చెప్పు గట్టిగా. నీకు ఏ భయము లేదు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆయన సన్నిధిలో ఉన్నంతకాలం నీకు భద్రత, క్షేమం, కాపుదల. సహోదరి సహోదరులారా, ఆ బండ సందులు విడిచిపెడితే దెలీలా పొంచి ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. ఇప్పుడంతా పొందుకున్నది ఒక ఎత్తు, పొందిన దాన్ని కాపాడుకోవడం ఒక ఎత్తు. మన ఎప్పుడు ఒక మాట అనేవాడు, కట్టడం ఎంత ముఖ్యమో కట్టిన దాన్ని కాపాడడం అంతే ముఖ్యం అనేవాడు. ఆ మాట నాకు చాలా నచ్చుతుంది. ఎంత కట్టావో, ఎంత స్థాపించుకున్నావో, ఆ స్థాపించిన దాన్ని కాపాడడం కూడా అంతే గొప్పదనేవాడు. ఇంతవరకు ఎంత ఎదిగావో, ఎంత బలపడ్డావో, ఎంత కృప పొందుకున్నావో, ఎంత అభిషేకం పొందుకున్నావో, ఎంత స్థాయిలో ఉన్నావో, ఎంత మహిమను అనుభవిస్తున్నావో, ఆ మహిమను కాపాడుకోవటం కూడా అంతే ప్రాముఖ్యం. ఆమేన్. ఎంత విస్తరించావో, ఆ విస్తరించిన అనుభవం కాపాడుకోవడం కూడా అంత మనకు ఆశీర్వాదం. అది అవసరం. ఎంత బలపడ్డావో ఆ బలాన్ని కాపాడుకోవడం కూడా అంతే అవసరం. ఎంత ఎదిగావో ఆ ఎదుగుదలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాడు పొంచి ఉన్నాడు. చేతులు జోడించి చెబుతున్న మాట, హృదయంలో వేదన కలుగుతున్న కొన్ని మాటలు.
బండ సందులో ఉండవలసిన వాడు ఎక్కడున్నాడు? నువ్వెక్కడున్నావు? యుద్ధం అయిపోయింది అనుకుంటున్నావు కదా, ఉపవాస పండుగలు అయిపోయాయి, నేను యుద్ధంలో 40 రోజులు ఫాస్టింగ్, 20 రోజులు ఫాస్టింగ్, 30 రోజులు ఫాస్టింగ్, ఇక 12 రోజులు ఫాస్టింగ్ అయిపోయింది, నేను జయించాను అనుకుంటున్నావు కదా. ఏతాము బండ సందులోనికి రావాల్సిందే. నీ మీద ఎవ్వరి కన్ను పడటానికి వీల్లేదు. అంత కాపుదల ఇవ్వగలిగిన సన్నిధికి రా. చప్పట్టు కొట్టు గట్టిగా గట్టిగా సంతోషంగా అక్కడికి రా, నిన్ను కాపాడుతాడు. 4వదిగా పరమగీతాలు 2:14. స్తోత్రం. ఈ విషయం చెప్పి నేను ముగిస్తున్నా. బండ సందులలో ఎగురు నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ స్వరం మధురం, నీ ముఖము మనోహరము, నీ ముఖం మనోహరం. నీ చాలు సిస్టర్, చాలా అక్కయ్య, ఒక వయసు నా వైపు చూడండి. బండ సందులో ఎగురు నా పావురమా అన్నాడు. చెప్పండి, ఎవరి పావురం అది? ప్రభు నా పావురమా అని ప్రభు ఎంత ప్రేమగా మాట్లాడాడు కదా. కానీ అంటూ కింద అంటాడు బండ సందులో ఎగురు అన్నాడు. ప్రభా, నేను నీ ప్రియురాలను కదా, నన్ను బండ సందులో ఎందుకు పెట్టావు ప్రభా? నేను బాగా స్వేచ్ఛగా ఎగురుతాను ప్రభా అంటే కుదరదట. బండ సందులో ఎగురు నా పావురం అని పెట్టాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ చివర్లో అంటాడు, నీ స్వరం చాలా మధురం, నీ ముఖము నాకు కనబడనిమ్ము అంటాడు, నీ స్వరం నాకు వినబడనిమ్ము అంటాడు. అసలు ఆ ఇరుకులో, ఆ కష్టాలలో, ఆ బాధల్లో బండ సందులో ఎగరమంటాడు. ఎలా ఎగురుతారు? పూర్తి స్వేచ్ఛనిస్తే, పూర్తి స్వాతంత్రం ఉంటే ఎగరడానికి వీలుంటుంది. కానీ ఆ సందులో ఎలా ఎగరాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందులు ఏవో కాదు క్రీస్తు గాయాలు, ఆ సందులు ఏవో కాదు శ్రమలకు సూచనగా ఉన్నాయి. పావురాన్ని ఎక్కడ పెట్టాడు, సంఘాన్ని ఎక్కడ పెట్టాడు అంటే స్వేచ్ఛా సంబంధమైన వాతావరణంలో పెట్టలేదు. ఇష్టం వచ్చినట్లు ఎగరమని చెప్పలేదు. కొన్ని నియమాలు పెట్టాడు, కొన్ని క్రమాలు పెట్టాడు, కొంత ఇరుకుని పెట్టాడు, గాయాల మధ్యలో పెట్టాడు. ఆ అల్లాడుతున్నప్పుడు ఆ బండ ఈ బండ తగిలినప్పుడు కాస్త రెక్కలలో నొప్పులు వస్తాయి. అవసరమైతే ఆ రాపిడికి ఈ రాపిడికి గాయాలు అవుతాయి. నేను అంటాను, ఆ గాయాల మధ్యలో కూడా నువ్వు స్వేచ్ఛగా ప్రభును ఘనపరచాలి అని అర్థం. చప్పట్లు కొడతారు గట్టిగా, స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఆ గాయాల మధ్యలో, ఆ శ్రమల మధ్యలో ఏమంటాడు? నీ స్వరం వినబడాలంటాడు. కొంచెం శ్రమ వస్తే మన సౌండ్ తగ్గుతుంది, కొంత బాధ వస్తే మన సౌండ్ తగ్గుతుంది. ఎవరైనా కాస్త ఇరుకులో పెడితే, నన్ను ఇరుకులో పెట్టారా, నన్ను ఇక్కడ పెడతారా, నన్ను ఈ శ్రమలకు అప్పగిస్తారా, నాకు ఈ బాధలు పెడతాడా అని మనం సనుగుతాం. కానీ దేవుడు ఏమన్నాడు? నీ స్వరం వినబడనిమ్ము, నీ ముఖము. అదేంటి ప్రభా, శ్రమల్లో నా ముఖం ఏడ కనపడుతుంది? కష్టాలు వస్తే మన ముఖంలో నవ్వు ఉంటుందా? కనపడతాం మన సన్నిధికి? చిన్న కష్టం రాగానే, చిన్న బాధలు కలగానే మనం కనపడతాం మందిరంలో. ఏందో ప్రభా, నిన్ను నమ్ముకున్నంత కాలం కష్టాలే, బాధలే, శ్రమలే. కానీ దేవుడు అన్నాడు, బండ సందులో, ఆ గాయాల మధ్యలో, ఆ శ్రమల మధ్యలో పెట్టి ఎగరమంటున్నాడు. ఆమేన్. నీకున్న స్వేచ్ఛనంతా తీసేసి, ఆమేన్, నీకున్న ప్రతి స్వేచ్ఛాయుతమైన వాతావరణం అంతా ఏమీ లేకుండా నీ రెక్కలన్నీ తీసేసి ఎగుర్రా అంటే ఎగురుతావా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మేము అయ్య దగ్గర అదే నేర్చుకున్నాం. ఏదన్నా పొరపాటు చేస్తే తిట్టిన వరకు తిట్టి నవ్వమంటాడు. నవ్వుతుంది. ఆ టైంలో కానీ స్మైల్ ఇవ్వలేదు అనుకో, ఇంకెక్కువ పడతాయి. ఆమేన్ చెప్పు గట్టిగా, హల్లెలూయా. అది ఒకసారి ఎవరినో తిట్టాల్సింది నన్నే తిట్టాడు అయ్యా. పేరు వాళ్ళే, కానీ నన్ను తిట్టాడు. వాళ్ళందరూ నన్ను ఆదరిస్తున్నారు వచ్చి, అన్న నువ్వేం బాధపడకన్నా, ఇవన్నీ ఎవరి పిచ్చోళ్ళని, నన్ను కాదరా మిమ్మల్ని అందరిని తిట్టారా. దేవునికి స్తోత్రం. అన్నం తింటా ఉన్నాను, తిడతా ఉన్నాడు, మామూలుగా తిట్టలేదు. ఎప్పుడువో ఎన్ని సంవత్సరాలువో మొత్తం అన్నీ అయ్యా మొత్తం వేసేసరికి అన్నతారు. అన్నం తిని చేతులు కడుగు, తిను ఫస్ట్ తిను అన్నాడు. ఎట్ట తింటావు? తిట్లు తిట్టకుండా తింటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మా దగ్గర ప్రియ ఉంది. ఆ పాపను కానీ కొట్టాము అంటే మాత్రం సారీ అని అన్నదే అన్నదు. పిచ్చ
పిచ్చి బర్ర తీసుకుని కొట్టి చంపిన, చివరికి సారీ అనలేదు, అట్లాగనే కారెక్కింది. అంటే అప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడికి సారీ చెప్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవునికి వస్తుంది. చిన్న పాప ఎంత కఠినంగా కొట్టి అప్పుడు తర్వాత ఏడ్చిన తర్వాత సారీ అంకుల్, సారీ అన్న అంటుంది. కానీ ఒకవైపు తిట్లు తింటూ, ఒకవైపు బాధపడుతూ ఏడుస్తూ, అయ్య పోయేటప్పుడు మొహం అంతా మార్చినాం అనుకో ఇంకా ఎక్కువ చికాకు అవుతుంది. అయ్య పోతున్నప్పుడు అయ్యకు అర్థమవుతుంది లోపల వీడికి ఎంత బాధ ఉందో. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎవరినైనా కానీ ఒక్క మాట అంటే వాళ్ళు మన ముందు కనపడతారండి. దేవునికి స్తోత్రం. కానీ మా ట్రైనింగ్ ఏంటంటే తిడతా ఉన్నా నవ్వుతూ ఉండాలి. అట్లని అయ్యే తిట్టేటప్పుడు కానీ పొరపాటున తిట్టిన వెంటనే మనం పోయామనుకో మళ్ళీ పిలుస్తాడు, నేను బొమ్మన్నాను అంటాడు. అప్పుడు ఉంటుందండి అసలైంది. స్తోత్రం చెప్దాం గట్టిగా. తిట్టేటప్పుడేమో తల ఉంచుకోవాలి, ఎదురు మాట్లాడకూడదు. గొర్రెపిల్ల మౌనంగా ఎలాగుండెనో అలాగ మౌనంగా ఉండాలి. తప్పు చేయకపోయినా తీర్పు కోరుకోకూడదు. లేదయ్యా వాళ్ళు అట్ట చేశారు ఇట్లా అనకూడదు, మౌనంగా ఉండాలి. యేసుప్రభు తీర్పు కోరుకోలేదు కదా, అది మా ఉపదేశం. రా నేను నిరూపిస్తా, చూసుకుందాం, చేద్దాం రా అని 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టే రకం కాదు మా కాలంలో. ఇప్పుడు ఒక మాట అంటే నేనన్నానా, రమ్మను 10 మందిని రమ్మను. స్తోత్రం చెప్తాం గట్టిగా. నేనేంటో చూపిస్తా అన్నానా అని ఒక 10 మంది వాళ్ళు నిజంగా అని ఉంటారు. నేను అన్నానా అని వాళ్ళు నలుగురు అడిగితే ఈ పిల్ల భయానికి అనలేదక్క నువ్వేం అనలేదని వాళ్ళు మళ్ళీ వలుపుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను అన్నానని సీరియస్గా చూస్తే ఈ కంటికి భయపడి నువ్వేమనలేదక్క, నువ్వు అట్లా అనలేదు, ఏదో అన్నావు కానీ అది నువ్వు అర్థం. ఇక ఇప్పుడు కేసు అంతా మాఫీ అయింది అడా. దేవునికి స్తోత్రం. ఆ విషయం ఏంటంటే వీళ్ళు పెట్టే పంచాయతీకి వాళ్ళు భయపడతారు, వామ్మ మనకెందుకు లేని. దేవునికి మహిమ కలుగును గాక. కానీ అప్పుడు కాలంలో అవి ఏమి లేవు. తిట్టిన స్తోత్రం అనుకొని పోవాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. బండ సందులో ఎగురు పావురం అంటే అదే. మళ్ళీ అంటారు నీ ముఖం కనపడాలి, ముఖం కనపడతా ఉండాలి, స్వరము. మరి ఎగిరి రెక్కలన్నీ వచ్చి బాధలన్నీ ఇరుకులో పెట్టి నా ముఖం కనపడాలి ప్రభు అంటావు. ఎట్లా కనపడతావు ప్రభు, నాకు ఇన్ని కష్టాలు పెట్టావు. ప్రభు ఉద్దేశం ఏంటి తెలుసా? శ్రమలలో నీ ముఖము ఆయనకు కనపడాలి, కష్టాలలో నీ స్వరము ఆయనకు వినపడాలి. ఆ కష్ట శ్రమలలో కూడా ఎగరాలి, స్వేచ్ఛగా ఆరాధన చేయాలి. ఇన్ని బాధల్లో కూడా నీ ముఖం నాకు కనపడుతూనే ఉండాలన్నాడు. ఇన్ని పెడితే మేము ఉంటామా? నేను అంటాను, అలా బండ సందులో ఎగురు పావురమే రేపు మహిమకు సిద్ధపడే పావురం. చప్పట్లు కొట్టు గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమండి బండ సందులో పెట్టి ఈ కష్టాల్లో పెట్టి ఎగురు అంటే ఎగురుతారా ఎవరైనా? ప్రార్థన చేయంటే చేస్తారా? ఇన్ని పెట్టి నన్ను ముఖం కనపడమన్నాడు, నేను రాను ప్రభు అంటావా? ఒప్పుకోడు దేవుడు. బండ సందులో శ్రమలు అనుభవిస్తున్న ఎగరాలి, బండ సందుల్లో బాధపడుతున్న ముఖం కనపరుచుకోవాలి. బండ సందులో నువ్వు బాధపడుతున్న నీ స్వరము తగ్గకూడదు. చప్పట్లు కొట్టు. విజ్ఞాపన తగ్గకూడదు. నీ ముఖము దేవుని సన్నిధిలో కనబడుతూనే ఉండాలి, నీ స్వరం వినబడుతూనే ఉండాలి. నువ్వు స్వేచ్ఛగా శ్రమలైన ఎగురుతూ ఆయన నామాన్ని ఘనపరిచే బిడ్డగా, ఒక మహిమగల సంఘముగా, క్రీస్తు ప్రతిబింబముగా, ఒక మహిమగల సంఘముగా ఆయన ఎదుట కనబడాలి. అందుకే దేవుడు నేను ఎక్కడో చోట పెట్టలే, బండ సందులో పెట్టి అక్కడ నేను పరిపూర్ణం చేస్తున్నాడు. కొట్టో చప్పట్లు సంతోషంగా. స్తోత్రం. ఈ బండ సందుల్లో నిన్నేం చేస్తున్నాడు? పరిపూర్ణతలోకి నడిపిస్తున్నాడు. ఆమేన్. శ్రమలలో ఆయన ముఖాన్ని చూడగలవా? కష్టాలలో నీ స్వరం తగ్గుతుందా? బాధాకరమైన పరిస్థితిలో నీ వాయిస్ డౌన్ అయిపోతుందా? కాదు. ఏ పరిస్థితులు వచ్చినా మన ముఖం ఆయన సన్నిధిలో కనబడాలి, మన స్వరం వినపడాలి, అది తగ్గకూడదు. పండగల్లో కనపడ్డాం కదా, ముందు కూర్చొని దేవునికి ముఖం కనపడింది, స్వరం వినపడింది. ఇప్పుడు తగ్గుతుందా? తగ్గాలా? తగ్గకూడదు. అది అంతకంతకు పెరగాలి. ప్రియులారా, బండ సందులోకి రండి. స్తోత్రం చెప్దాం గట్టిగా.
బండ సందులో బండ మీద ప్రభు నిలబెట్టాడట. స్తోత్రం చెప్దాం గట్టిగా. మోషేను బండ మీద నిలబెట్టి మోషేకు తన మహిమను ప్రత్యక్షపరిచేటప్పుడు ఆ బండ సందులో దాచి వీపు భాగాన్ని చూపించాడు. ప్రియులారా, బండ సందులో దేవుడు మనను దాచిపెడుతున్నాడు. ఎందుకు? తన మహిమను చూడటానికి. ఒక దినమున నేరుగా మోషేనేమో బండ సందులో పెట్టాడు. మనం బండ సందులో ఉంటే ఒక దినాన నేరుగా మన ప్రభునే చూస్తాం. ఆయన వీపు భాగానే చూశాడు, కానీ రేపు మనం ముఖాముఖిగా యేసయ్యను చూస్తాం. అందుకే బండ సందులో దాగి ఉండటం మనం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా చెబుదాం గట్టిగా. కనుక బండ సందులోనికి మనం రావాలి. ఈ బండ మనను కాపాడుతుంది. ఈ బండ దాహం తీరుస్తుంది. ఈ బండ మనను అభిషేకంతో నింపుతుంది. ఈ బండలో మనం నలిగినప్పుడు, అనుభవిస్తున్నప్పుడు మనం ఆయన పరిపూర్ణతలకు వస్తాం. ఎవరు కాపాడుతారు నిన్ను? ఆ బండ కాపాడదు, ఆ పర్వతాలు కాపాడవు. కాపాడగలిగిన బండ ఎక్కడుంది? ఆ బండను వెంబడించండి. బండ నేను సేద తీరుస్తుంది. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ పునరుత్థాన దినమున మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీ సన్నిధిని అనుభవించే కృపనిచ్చినందుకై మీకు స్తోత్రము నాయన. మీరే ఆరాధనంతటి ద్వారా మహిమ పొందినందుకై మీకు స్తోత్రములు. మీ దాసుని మరుగుపరిచి సంఘాన్ని మరొకసారి మీరు మీ వాక్కు చేత బలపరిచినందుకై మీకు వందనాలు. దయగల తండ్రి, మా బండ మీరే నాయన, మా దాగుచోటు మీరే ప్రభా, మా కాపుదల మీరే నాయన, మా ఆశ్రయదుర్గం మీరే, మాకు సమస్తమైన దేవా మీకు వందనాలయ్యా. రాబోవు దినములలో, భయంకరమైన దినములలో దాగుకొనుటకు వారు బండ యొద్దకు వెళ్తారు, కానీ పర్వతమును ఆశ్రయించిన వాటి దాగుచోటు వారికి దొరకదని మీరు మాట్లాడినారు. ఆ దినములు రాకమునిపే మా బండ అయిన తండ్రి యేసయ్యా మీకు వందనాలయ్యా. మీ యొద్దకు వచ్చి మీలో దాగుకునే కృప ఒక్కొక్కరికి దయచేయండి. సమయం ఉండగానే మీరు మాకు సమీపంగా ఉండగానే మీ సన్నిధిలో దాగుకొని మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి కృప దయచేయండి. మా దాహము తీర్చుకోవడం కృప దయచేయండి నాయన. ఆత్మ సంబంధమైన ప్రతి దాహమును సంపూర్ణంగా తీర్చుకోవడానికి మీ కృప దయచేయండి ప్రభా. మీకు స్తోత్రం. మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు ఆత్మ దాహమును తీరుస్తామని మీరు మాట్లాడారు ప్రభా. మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు ప్రవాహం వలె అభిషేకం మా పైన కుమ్మరిస్తామని మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రములయ్యా. మీ సన్నిధిలో మేము దాగుకున్నప్పుడు దుష్టుని కనుదృష్టి మా మీద పడదని, శత్రు చేతిలో పడకుండా మేము కాపాడబడతామని మీరు మాట్లాడినందుకై మీకు వందనాలు. ఈ కడవరి దినములలో దుష్టుడు అనేకులను పట్టుకొని ఆనాడు సంసోనును ప్రతిష్టను పాడు చేసినట్లుగా ఈనాడు అనేకులు ప్రతిష్ట జీవితాలను, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వాని చేతిలో పడి నష్టమైపోతున్నారయ్యా. అలాగూ శత్రు చేతిలో, సాతాను చేతిలో పడి ఎవరు నష్టం కాకుండా మీ సన్నిధిలో దాగి ఉండాలని మీరు మాట్లాడినందుకే స్తోత్రములు. మీ సన్నిధి మమ్మల్ని కాపాడుతుందని మీరు మాట్లాడినారు ప్రభా. బహు స్పష్టముగా మీరు మాట్లాడుతుండగా మీ సన్నిధిని ఎల్లప్పుడూ ఆశ్రయించే కృప మీరు ఒక్కొక్కరికి దయచేసి మీరు మహిమ పొందండి తండ్రి. మీరు నియమించిన క్రమములో మేము నిలిచినప్పుడు అది ఎంత శ్రమ అయినా, ఎంత వేదన అయినా ప్రభా, మీ యందు మేము బండ సందుల్లోనే మేము ఎగరాలని మీరు మాట్లాడినవు తండ్రి. లోకమును, లోకాశలను, స్వేచ్ఛను కోరక ప్రభా, మీరు నియమించిన క్రమములో నిలిచి ఉండి మహిమను అనుభవించుటకు సహాయము చేయండి. బండ సందులుంటే అదొక శ్రమ అని మీరు మాట్లాడావు. శ్రమని మమ్మల్ని మహిమలో నుంచి మహిమలోకి చేరుస్తుందని మీరు మాట్లాడావు ప్రభా.
మేము మహిమలో నుండి మహిమలోకి ఎదిగి మీ ముఖ దర్శనం చేయుటకు మాకు కృప దయచేయండి. దయగలిగిన దేవా తండ్రి, మీకు స్తోత్రం నాయన. మంచి ఉపదేశం బండ సందులో ఉంటుందని మీరు మాట్లాడారు. ఆ తేనె బండ సందుల్లో ప్రవహించే ఆ తేనె సరైన ఉపదేశం అని మీరు మాట్లాడినవు తండ్రి. ఆ ఉపదేశ క్రమములో మేము నిలిచి ఉండి ఆత్మలో పరిపూర్ణమై మిమ్మల్ని చేరుకోవడానికి సిద్ధపరచబడ్డ కృప చూపండి. కూడి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రం నాయన. విత్తబడిన ఈ వాక్కులు ప్రతి ఒక్కరి జీవితంలో నూరింతలుగా ఫలింపచేయండి. ఎవరి యందు వ్యర్థము కాకుండా సహాయము చేయండి ప్రభా. కడవరి దినాల్లో మేము ఉంటున్నాము. ఎప్పుడు ఏమి లోకంలో సంభవించబోతుందో తెలియదయ్యా. భయంకరమైన దినాలు తండ్రి. వీటన్నిటిలో మేము కాపాడబడాలంటే మీ సన్నిధిలో దాగి ఉండాలి. బండ అయినా మీ యందు మేము దాచబడినప్పుడు మాత్రమే, బండ అయినా మీ యందు మేము దాచబడినప్పుడు మాత్రమే, మీ ఆశ్రయములో మేము ఉన్నంత కాలము మేము కాపాడబడతాం. దుష్టుని యొక్క ప్రతి కుయుక్తి నుండి తప్పింపబడిన వారమై మీ వద్దకు మేము చేర్చబడతామని మీరు మాట్లాడారు తండ్రి. ఈ వాక్కులు ప్రతి హృదయంలో, ప్రతి గుండెలో దాచుకొని భయముతో వణుకుతో ఆత్మీయ జీవితంను కాపాడుకోవడానికి మీ కృప చూపి మీరు మహిమ పొందండి. మీ సన్నిధిలో ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభా. తండ్రి మీకు స్తోత్రం నాయన. మహాకనికరం కలిగిన ప్రభ, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి బలహీనతలను, వేదల నుంచి విడుదల, నెమ్మది, సమాధానాన్ని మీరు కలగచేయండి తండ్రి. మీకు స్తోత్రములు. అనేకులు బలహీనులై ఉన్నారు ప్రభ. సంఘములో ఎవరు ఏ బలహీనత పీడింపబడుతున్నారో వారి బలహీనతల నుంచి విడుదల మీరు కలగచేసి మీరు మహిమ పొందండి. మీ దాసుని ఇంకను బలపరచండి. ఇంకను సంఘాన్ని బలపరచుటకు కావలసిన ఉన్నతమైన ప్రకటనలు, ప్రత్యక్షలతో నింపి మీరు బలముగా వాడుకొని మీరు మహిమ పొందండి. ఈ వారంలో జరగవలసిన కోరికలన్నీ మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రభా. నాయన మీకు స్తోత్రం నాయన. అనేకమైన ప్రయాణాలు ఉన్నాయి ప్రభా. అనేకులను ప్రభా ఓదార్చి ఆదరించవలసిన ప్రభా తండ్రి జ్ఞాపకార్థ కోరికలు ఉన్నాయి. వీటన్నిటిలో మీరు తోడుగా ఉండండి. దైవ సేవకులను మమ్మల్ని అభిషేకించి మా మార్గములలో, ప్రయాణంలో తోడుగా ఉండి మమ్మల్ని వాడుకొని మీరు మహిమ పొందండి. సర్వశక్తుడా మీకు స్తోత్రము నాయన. అన్ని కోడికల్లో మీరు తోడుగా ఉండండి. ఈ వారమంతా మా విశ్వాస కుటుంబాలకు మీ గొప్ప కాపుదలనిచ్చి మీరు మహిమ పొందండి. మీ హస్తములకు మేము సమర్పించుకొంచున్నాం. మహిమ గల మీ రాకడకు మమ్మల్ని అందరినీ పరిపూర్ణంగా సిద్ధపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును పరిశుద్ధులకును సంఘమునకును విశ్వాసులందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకందరికీ వందనాలు, స్తోత్రాలు.